హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇన్ ఏ సెమినార్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ సబ్జెక్ట్స్ ఏ, బి అండ్ సి ఆర్ 96, 160 and 224 respectively. Find the minimum number of rooms required if in each room the same number of participants are seated and all the participants in a room are from the same subject అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సెమినార్లో ఏ, బి మరియు సి సబ్జెక్టులలో పాల్గొనే వారి సంఖ్య వరుసగా 96, 160 మరియు 224. ప్రతి గదిలో ఒకే సంఖ్యలో పాల్గొనేవారు కూర్చుని ఉంటే మరియు ఒక గదిలో పాల్గొనే వారందరూ ఒకే సబ్జెక్టు నుండి ఉంటే అవసరమైన కనీస గదుల సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, చూడండి, ఇన్ ఏ సెమినార్ ద నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ సబ్జెక్ట్స్ ఏ, బి, సి ఆర్ 96, 160 and 224 రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక సెమినార్ ఇస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏ అనే సబ్జెక్ట్ మీద సెమినార్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది అంటే 96 మెంబర్స్ అనమాట. బి అనే సబ్జెక్ట్ మీద సెమినార్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది అంటే 160 మెంబర్స్ అనమాట. సి అనే సబ్జెక్ట్ మీద సెమినార్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది అంటే 224 మెంబర్స్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి రూమ్స్లో కూర్చోబెట్టాలి. ఓకేనా? అయితే అలా కూర్చోబెట్టాలంటే మినిమం నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని కావాలి? ఓకేనా? మినిమం నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని కావాలి అనేసి అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ కండిషన్ కూడా ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, చూడండి, ఇఫ్ ఇన్ ఈచ్ రూమ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆర్ సీటెడ్ అంటున్నాడు. అంటే మనం కూర్చోబెట్టే ప్రతి రూమ్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉండాలి. అదేవిధంగా ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ఏ రూమ్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఒక గదిలో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సేమ్ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. అంటే ఏ అయితే అందరూ ఏకి సంబంధించిన వాళ్ళే ఉండాలి, బి వాళ్ళు ఉంటే అందరూ బికి సంబంధించిన వాళ్ళే ఉండాలన్నమాట ఒక రూమ్లో. ఓకేనా? ఇంక వేరే వాళ్ళు ఉండకూడదు అనమాట. అది కండిషన్. అలా కనుక కూర్చోబెడితే, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసే విధంగా కూర్చోబెడితే అప్పుడు మినిమం నంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని కావాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ ప్రతి రూమ్లో సేమ్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉండాలి. ఓకేనా? అందరూ సేమ్ నెంబర్ ఉండాలన్నమాట ప్రతి రూమ్లో. ఓకేనా? అలాగే ఇక్కడ అందరూ కూడా ఒకే సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. అలా ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వీటికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? వీటికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక్కొక్క రూమ్లో ఎంతమంది కూర్చోవాలో అది తెలుస్తుంది అనమాట. ఓకేనా? మరి ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 96ని ఎలా రాసుకోవచ్చు అంటే, చూడండి, 96ని సపోజ్ ఇక్కడ నేను ఎలా రాసుకోవచ్చు, 16 into 6గా రాసుకోవచ్చా? 16 into 6 అనమాట. మరి 16 అంటే 2 power 4 అవుతుందా? 2 power 4 ఇంటూ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 3 రాసుకోవచ్చా? అంటే ఇదేమవుతుంది? ఇది 2 power 5 అవుతుంది. 2 power 5 ఇంటూ 3 power 1 కదా, 3 power 1 అనమాట. అలా 96ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలా రాసుకోవచ్చు అంటే 2 power 5 ఇంటూ 3 power 1గా రాసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 160 కదా, 160 ఇదేంటంటే హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి. అర్థమైందా? 160 అనమాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 16 into 10 చేసుకోండి. 16 into 10 చేసుకుంటే మనకి వస్తుంది అనమాట. 16 అంటే మళ్ళీ 2 power 4 ఇంటూ ఇది అంతా, ఇది 2 into 5 రాసుకోవచ్చా? 2 into 5 అనమాట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 power 5 ఇంటూ 5 power 1గా రాసుకోవచ్చు. అవునా కదా? ఇది ఒక కండిషను. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏముంది? 224. 224 అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? 8 పోతుందా? 8 పోతుంది. చూడండి, 8 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 8 రోజులు 16, ఇంకా 6 మిగులుతుంది 64, 8 8 64. అవునా కదా? అలాగే 7 4 28, 7 4 28. మరి ఇక్కడ చెప్పండి, 8 అంటే 2 క్యూబా? 2 క్యూబ్. 7 అంటే 7. అలాగే 4 అంటే 2 స్క్వేర్ అనమాట. 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 2 power 5 అవుతుందా? 2 power 5 అవుతుంది. ఇంటూ 7 ఉంది కదా, ఇంటూ 7 power 1 అనమాట. అలా ఫైనల్గా 224ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 power 5 ఇంటూ 7గా రాసుకోవచ్చు. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనమాట. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఈ మూడిటి యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మనకి అన్ని బేస్లు తీసుకోకూడదు. హెచ్సిఎఫ్ అన్నప్పుడు కామన్ బేస్ని తీసుకోవాలి. కామన్గా ఏముంది? 3 నెంబర్స్లో 2 ఉంది కదా, కామన్ బేస్ తీసుకోవాలన్నమాట. సో
2 అనేది కామన్ బేస్, 2 కామన్ బేస్. అలాగే పవర్స్ గురించి ఏం చేయాలి మనం? పవర్స్ అంటే హెచ్సేఫ్ అడిగినప్పుడు లోయెస్ట్ పవర్ తీసుకోవాలి, కామన్ బేస్ తీసుకోవాలి, దానికి ఉన్న లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. లోయెస్ట్ పవర్ అంటే ఇక్కడ అన్నీ సేమే కదా, సేమ్ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇంక లోయెస్ట్ హైయెస్ట్ ఏముండదు, డైరెక్ట్గా అదే తీసేసుకోండి. అలా మనకి ఇక్కడ 2^5 అనేది ఏమవుతుందంటే హెచ్ఎఫ్ అవుతుంది. మరి 2^5 అంటే 32 అనమాట. అంటే ఇక్కడ హెచ్ఎఫ్ కనుక్కుంటే మనకి ఏమొస్తుందని చెప్పాను, ప్రతి రూమ్లో ఎంతమంది కూర్చుంటారో అది వస్తుంది అనమాట. ఓకేనా? అలా ప్రతి రూమ్లో 32 మంది కూర్చుంటారు. ఓకేనా? 32 మంది కూర్చుంటారు. అయితే ఇక్కడ వీళ్ళందరినీ తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టాలి. అయితే అప్పుడు ఎన్ని రూమ్స్ అవసరం అవుతాయి అంటే చూడండి, ఇప్పుడు 32 మంది ఎక్కడ కూర్చుంటారు? ఒక రూమ్లో కూర్చుంటారు. అవునా కదా? 32 మంది ఒక రూమ్లో కూర్చుంటారు, 1 రూమ్లో కూర్చుంటారు. మరి ఇక్కడ టోటల్గా వీళ్ళు ఎంతమంది అంటే చూడండి, ఇప్పుడు ఈ 4 ఇటు పట్టుకురండి, ఈ 4 ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది? ఇది 100 అవుతుందా? 100, ఇది 160 అవుతుంది, ఇది ఎంత అవుతుంది? 220 అవుతుంది అనమాట. 100, 160 ఎంత అవుతుంది? 260. 260 అను ఇది ఒక 220 ఎంత అవుతుంది? 480 అవుతుందా? 480 అనమాట. అలా టోటల్గా 480 మెంబర్స్కి ఎన్ని రూమ్స్ అవసరం అవుతాయి అంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ చూస్తే క్రాస్ మల్టిప్లై చేయండి. 480/32 అవుతుందా? 480/32 అనమాట. మరి మనకి ఇక్కడ ఏం పోతుంది? 4 పోతుంది కదా. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 4 ఇక్కడ 120 టైమ్స్ పోతుందా? అలాగే 8 1 టైమ్, 8 ఇక్కడ 12లో 1 టైం పోతుంది, 4 మిగులుతుంది, 40 అవుతుంది, అంటే 5 టైమ్స్ అనమాట. అలా టోటల్గా ఎన్ని రూమ్స్ అవసరం అవుతాయి అంటే 15 రూమ్స్ అయితే అవసరం అవుతాయి అనమాట. ఓకేనా? ఇంకా చాలామంది డౌట్ ఉండిద్ది 32 ఎందుకంటే చూడండి, ఇప్పుడు 96 మెంబర్స్ కదా, 96 మెంబర్స్. ఈ 96ని ఎలా కూర్చోబెట్టవచ్చు అంటే చూడండి, 96ని ఇదిగోండి ఫస్ట్ రూమ్లో 32 మెంబర్స్, సెకండ్ రూమ్లో 32 మెంబర్స్, ఇక్కడికి ఎంతమంది అయిపోయారు? 64. థర్డ్ రూమ్లో ఇంకొక 32 మెంబర్స్. అవునా కదా? వీళ్ళందరూ ఎవరు? ఏకి సంబంధించిన వాళ్ళు. ఇదిగోండి ఈక్వల్ నెంబర్ ఉన్నారా? ఇదిగోండి 32 32 32. అదేవిధంగా ఈ 32 ఎవరు? ఏకి సంబంధించిన వాళ్ళే. ఈ 32 ఎవరు? వీళ్ళు కూడా ఏకి సంబంధించిన వాళ్ళే, అంటే సేమ్ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు. అవునా? అలాగే ఇప్పుడు 160 తీసుకున్నాం అనుకోండి, వీళ్ళని అలా కూర్చోబెట్టచ్చు అంటే చూడండి, ఇదిగోండి 32 మెంబర్స్. అవునా? 32 ఇదిగోండి 32 × 5 కదా. అలా 32లో ఎన్నో వస్తే 5 అనమాట. వీళ్ళకి 5 రూమ్స్, 5 రూమ్స్లో కూడా ఇదిగోండి 32 వీళ్ళు ఎవరు? బీకి సంబంధించిన వాళ్ళు. 32 మెంబర్స్ బీకి సంబంధించిన వాళ్ళు, 32 మెంబర్స్ బీకి సంబంధించిన వాళ్ళు. అలా మనం ఈక్వల్గా అయితే కూర్చోబెట్టవచ్చు అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చతుర్భుజం యొక్క అంతర్గత కోణాల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకుంటే దీంట్లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా 4, వీటి యొక్క సమ్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది? ఈ ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ₹800 అండ్ ఇఫ్ ఏ 15% లాస్ ఈజ్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ద ఆర్టికల్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క కొన్న ధర ₹800 అయితే మరియు వస్తువును అమ్మడం వల్ల 15% నష్టం వస్తే అమ్మకపు ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ₹800 అనమాట. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ అంటే మనందరూ తెలుసు ఎంత పర్సెంటేజ్, అది 100% అనే కదా. సో 100% అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? ₹800 ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు? 15% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ 15% లాస్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 85% అవుతుంది. అవును కదా? ఆ లాస్ని ఈ 100%లోంచి తీసేయండి సింపుల్గా, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే 100%కి యాడ్ చేయండి, సరిపోతుంది అనమాట. ఓకేనా? లాస్ కాబట్టి మైనస్ చేస్తాం. 100 మైనస్ 15% అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 85% అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైస్ కదా, ఇది మనీ రూపంలో ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది? పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0000 గెట్ క్యాన్సిల్డ్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 8 × 85 అనమాట. ఓకేనా? 8 5 40 0. ఓకేనా? అలాగే 4 క్యారీ అవుతుంది. 8 8 64, అది ఒక 4 ఎంత అవుతుంది? 68 అవుతుంది అనమాట. అంటే ₹680 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 680. ఇదిగోండి ఆప్షన్ 1 అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే
2250 meters of wire is used to fence a rectangular plot in 3 rounds. The length of the plot exceeds the breadth by 5 meters. What is the length of the plot అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీర్ఘ చతురస్రాకార ఫ్లాట్కు 3 రౌండ్ల కంచె వేయడానికి 2250 మీటర్ల వైర్ను ఉపయోగిస్తారు. ఫ్లాట్ యొక్క పొడవు వెడల్పు కంటే 5 మీటర్లు ఎక్కువ. ఫ్లాట్ యొక్క పొడవు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, 2250 meters of wire is used to fence a rectangular plot in 3 rounds అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ మనకు ఒక రెక్టాంగులర్ ప్లాట్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా దీనికి 3 రౌండ్లలో కంచె వేయాలన్నమాట. అంటే ఇదిగోండి ఇలా కంచె వేస్తే ఇది ఒక రౌండ్, అలాంటివి 3 రౌండ్లు వేయాలన్నమాట. ఓకేనా. ఇలా 3 రౌండ్లు వేయాలంటే ఎంత వైర్ యూజ్ అవుతుందంటే, ఎంత వైర్ పడుతుందంటే 2250 వైర్ అయితే పడుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఎక్సీడ్స్ ది బ్రెడ్త్ బై 5 మీటర్స్ అనమాట. అంటే లెంత్ ఎలా ఉందంటే బ్రెడ్త్ కంటే 5 మీటర్స్ ఎక్కువ ఉంది, అనమాట. ఇది పాయింట్ అనమాట. అలాగే ఇక్కడ 3 రౌండ్లు వేయడానికి ఎంత వైర్ పడుతుంది అంటే 2250 మీటర్స్. 3 రౌండ్లకి ఎంత పడుతుంది? 2250 మీటర్స్. మరి 3 రౌండ్లు వేయడానికి 2250 మీటర్లు పడితే అప్పుడు ఒక రౌండ్కి ఎంత పట్టిద్ది? అంటే బై 3 చేయాలి. 3 రౌండ్లకి ఇది, అప్పుడు ఒక రౌండ్కి కావాలంటే బై 3 చేయాలి. చేస్తే ఒక రౌండ్కి ఎంత వైర్ పడుతుందంటే, చుట్టడానికి ఎంత వైర్ పడుతుందంటే చూడండి, 3 ఒకటిలో 3 ఏళ్ళు 21, 1 మిగులుతుంది, 15 అవుతుంది. 3 5లో 15 సరిపోతుంది కదా, 750 అవుతుంది అనమాట. అంటే ఇలా ఒక రౌండ్ ఇలా చుట్టడానికి ఎంత వైర్ పట్టిద్ది అంటే 750 మీటర్ల వైర్ అయితే పడుతుంది. అవునా. మరి ఇక్కడ ఒక రౌండ్ చుట్టాము అంటే మామూలుగా వైర్ ఎంత పడుతుంది అంటే దీని పెరిమీటర్ ఎంతో అంత వైర్ పడుతుంది. అవునా కదా. ఒక రౌండ్ ఇలా చుట్టాము అంటే దీని పెరిమీటర్ ఎంత అయితే ఉంటుందో అంత వైర్ పడుతుంది. అవునా. మరి దీని పెరిమీటర్ అంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటే పెరిమీటర్ ఏమవుతుంది? 2 times of L+B అవుతుంది. ఎంత వైర్ పడుతుంది. కానీ ఒక రౌండ్కి ఇక్కడ ఎంత పట్టింది? 750 మీటర్స్ పట్టింది. అవునా కదా. సో అలా ఈ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 750 మీటర్స్ అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి అంటే ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద లెంత్ అడుగుతున్నాడు. సో లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, మనకి బ్రెడ్త్ అవసరం లేదు కదా. సో బ్రెడ్త్ని కూడా లెంత్లో రాసుకోండి. బ్రెడ్త్ని లెంత్లో ఎలా రాసుకుంటాం? L-5 రాసుకోవచ్చు కదా. ఇక్కడ నుంచి L-5 రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 2 1 టైం పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్? 2 3s 6, 1 మిగులుతుంది, 15 అవుతుంది. 2 ఏళ్ళు 14, 1 మిగులుతుంది, 10 అవుతుంది. అంటే 2 5లు 10 అనమాట. ఓకేనా. సో ఇక్కడ L+B ఎలా రాసుకోవచ్చు? L-5 అనమాట. ఎందుకు L-5 రాసాం? మనకు కావాల్సిన L కదా, కాబట్టి Bని కూడా Lలో రాసుకున్నాం. రాస్తే మనకి ఎంత అవుతుందంటే ఇది 375 అనమాట. మరి దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? 2L is equal to 5 ఇటు వస్తే 380 అవుతుందా? 380 అనమాట. మరి ఇక్కడ చూస్తే L వాల్యూ ఏమవుతుంది? L వాల్యూ డైరెక్ట్గా ఏమవుతుంది? 2 1 టైము, 2 ఇక్కడ 19 టైమ్సా, సో 190 అనమాట. అలా లెంత్ ఎంత అవుతుందంటే 190. ఎలా ఇచ్చాడు మనకి? మీటర్స్ అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ 3 రౌండ్లకి ఎంత? 3 రౌండ్లకి 2250 మీటర్ల వైర్ పట్టిద్ది. అప్పుడు ఒక రౌండ్ కంటే బై 3 చేయాలి కదా, 750 మీటర్లు పట్టిద్ది అనమాట. మరి ఇక్కడ ఒక రౌండ్ వేయాలంటే మనకి మామూలుగా ఎంత వైర్ పట్టిద్ది? దీని పెరిమీటర్ ఎంతో అంత వైర్ పట్టిద్ది. మరి పెరిమీటర్ అంటే ఏమవుతుంది? 2 times of L+B అవుతుంది అనమాట. మరి ఇది పెరిమీటరే, ఇది కూడా మనకు పట్టే వైర్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ బోట్ గోస్ 30 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 44 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ టోటల్ ఆఫ్ 10 hours. ఇట్ ఆల్సో గోస్ 40 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 55 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ టోటల్ ఆఫ్ 13 hours. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పడవ మొత్తం 10 గంటల్లో 30 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్లో మరియు 44 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్లో వెళుతుంది. ఇది మొత్తం 13 గంటల్లో 40 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్లో మరియు 55 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్లో కూడా వెళుతుంది. ప్రవాహం యొక్క వేగం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, 30 kilometers అప్ స్ట్రీమ్ అంటున్నాడు. ఓకేనా. సో 30 kilometers అప్ స్ట్రీమ్ అనమాట. సో 30 into
యూ తీసుకోండి. అండ్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అనమాట, 44 కిలోమీటర్స్ అనమాట, ప్లస్ 44 కిలోమీటర్స్ దేంట్లో డౌన్ స్ట్రీమ్ కదా, సో డి తీసుకోండి. ఓకేనా, 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ప్లస్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అనమాట. సో ఇన్ ఏ టోటల్ ఆఫ్ 10 అవర్స్ అంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు 10 అవర్స్ చేయాలన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 10 అవర్స్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ కేసులో ఏమంటున్నాడు, 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. సో 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ప్లస్ 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్, 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అనమాట, 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ టోటల్ ఆఫ్ 13 అవర్స్ కదా. సో టోటల్ ఎంత అంటే దీని యొక్క టోటల్ ఎంత అంటే 13 అవర్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి యూ వాల్యూ డి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ 30 40 ఈ రెండు ఈక్వల్గా ఉంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు యూ క్యాన్సిల్ అయిపోతుంది, డి మనకి వస్తుంది అనమాట. మరి ఈక్వల్ అవ్వాలంటే చూడండి, ఇక్కడ 30కి 40కి ఎల్సిఎం ఎంత 120 కదా, 120 కాబట్టి 30ని దేంతో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి 120 అవ్వాలంటే. అలాగే 40ని 3తో మల్టిప్లై చేయాలి, అవునా. సో ఇప్పుడు 120 అవుతుంది, ఇది కూడా 120 అవుతుంది. ఇప్పుడు ఒక దాంట్లోంచి ఇంకొక దాన్ని తీసేస్తే అప్పుడు మనకి యూ క్యాన్సిల్ అయిపోయి డి వాల్యూ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ 120u మైనస్ 120u అంటే యూ క్యాన్సిల్ అయిపోయింది కదా. అదేవిధంగా 4 × 44 అంటే ఏమవుతుంది, 4 × 44 అంటే 4 4s 16, 1 క్యారీ, 4 4s 16, అది ఒక 1 176 అవుతుందా. 176d మైనస్ ఉంది కదా, మైనస్ అనమాట, మైనస్ 3 × 55d యూ క్యాన్సిల్ అయిపోయింది, 3 × 55d అంటే ఏమవుతుంది, 3 5s 15, 1 క్యారీ, 3 5s 15, అదొక 1 165d అవుతుంది, అవునా కదా. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 × 10 ఎంత 40 అవుతుంది, మైనస్ 3 × 13 మైనస్ 3 × 13 అంటే 39 అవుతుంది. అలా ఇక్కడ మనకి ఇదేమవుతుంది 11d అవుతుందా, 11d అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. అలా ఇక్కడ డి వాల్యూ ఎంత అవుతుంది, అంటే 1/11 అవుతుందా, డి వాల్యూ 1/11 అవుతుంది. ఈ డి వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో అప్పుడు మనకి యూ వాల్యూ వస్తుంది, అవునా కదా. మరి డి బదులు నేను 1/11 పెడితే ఏమవుతుంది, 11 1 టైము, 11 ఇక్కడ 4 టైమ్స్, అలా 44d అంటే ఏమవుతుంది, 44/11 4 అయిపోతుందా. అంటే సింపుల్గా ఇక్కడ ఏమవుతుందంటే 30u ప్లస్ 44d అంటే డి బదులు 1/11 పెడితే ఏమవుతుంది, 4 అవుతుంది కదా, 4 అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 10 అయిపోతుంది. అప్పుడు 30u ఏమవుతుంది, 30u ఈక్వల్ టు 6 అవుతుంది. అప్పుడు u ఈక్వల్ టు ఏమవుతుంది, u ఈక్వల్ టు 1/5 అవుతుందా, 1/5 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వాల్యూస్ని రివర్స్ చేయాలన్నమాట. ఈ డి వాల్యూని అదేవిధంగా యూ వాల్యూని మనం రివర్స్ చేయాలి, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా రివర్స్ చేయకపోతే ఆన్సర్లు అనేవి రావన్నమాట. డి వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు డి వాల్యూ రివర్స్ చేస్తే ఏమవుతుంది, 11 అవుతుంది. అలాగే డి ఇక్కడ యూ వాల్యూ కదా, యూ వాల్యూ రివర్స్ చేస్తే ఏమవుతుంది, 5/1 అవుతుందా, 5 అవుతుంది అనమాట. ఇక్కడ డి అంటే డౌన్ స్ట్రీమ్లో ఉన్న రిలేటివ్ స్పీడ్, సో ఇక్కడ డి వాల్యూ ఏమవుతుందంటే డౌన్ స్ట్రీమ్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అవుతుంది అనమాట. స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. మనం కనుక్కోవాల్సింది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ఎస్ఎస్ వాల్యూ కనుక్కోవాలి. అదేవిధంగా అప్ స్ట్రీమ్లో రిలేటివ్ స్పీడ్ అంటే యూ అవుతుంది, అదేమవుతుంది ఎస్బి మైనస్ ఎస్ఎస్ అనమాట, ఎస్బి మైనస్ ఎస్ఎస్. సో ఈ రెండు మీకు తెలియాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ డి ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్బి ప్లస్ ఎస్ఎస్ అవుతుందా, ఎస్ఎస్ అవుతుంది. యూ అంటే ఎస్బి మైనస్ ఎస్ఎస్ అవుతుందా, మైనస్ ఎస్ఎస్ అనమాట. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఎస్ఎస్ వాల్యూ అనమాట, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. మరి ఇక్కడ ఎస్బి ఉండకూడదు కదా, కాబట్టి ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు మనకి ఎస్బి మైనస్ ఎస్బి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట, అవునా. మరి ఇక్కడ కూడా మైనస్ చేయాలి కదా, 11 - 5 అంటే ఇది ఎంత అవుతుంది, 6 అవుతుందా, 6 అవుతుంది. ఎస్బి మైనస్ ఎస్బి అంటే ఎస్బి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఎస్ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ ఎస్ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ ఎస్ఎస్ అంటే ఏమవుతుంది, 2 × SS అవుతుందా, 2 × SS. అప్పుడు SS ఏమవుతుంది, SS అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏమవుతుంది, 3 km/h అవుతుందా, 3 km/h అవుతుంది అనమాట. అర్థమైందా. ఇక్కడ డైరెక్ట్ తీసేసుకోవచ్చు, 30 అప్ స్ట్రీమ్, 44 డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇలా తీసుకున్న తర్వాత యూ వాల్యూ డి వాల్యూస్ వస్తాయి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే రెండు వచ్చిన తర్వాత వాటిని రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత డి అంటే ఎస్బి ప్లస్ ఎస్ఎస్, యూ అంటే ఎస్బి మైనస్ ఎస్ఎస్ అనమాట. ఎస్బి అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ లేదా స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అంటాం, ఓకేనా. అదేవిధంగా ఎస్ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట, ఓకేనా. ఏది అడిగితే అది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అనేసి అడుగుతున్నాడు. ఇచ్చిన ఎంపికల నుండి కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచగల సంఖ్యను ఎంచుకోండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి సిరీస్ ఏమి ఇచ్చాడు చూడండి, 5, 6, 14, 41 క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా. సో ఇది ఇచ్చాడు, మనల్ని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కోమంటున్నాడు అనమాట. సో ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి కదా. సో ఇక్కడ చూస్తే 5 ఏమైంది, 6 అయింది, అంటే 1 ఇంక్రీజ్ అయిందా, 1 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 6 ఏమైంది, 14 అయింది, అంటే 8 ఇంక్రీజ్ అయింది కదా, 8 ఇంక్రీజ్ అయింది. అలాగే 14 అనేది 41 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 27 ఇంక్రీజ్ అయినట్టు. ఆ నెక్స్ట్ది ఏమొస్తుందో అది మనం కనుక్కోవాలి. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే 1 అంటే ఏంటి, 1 క్యూబేనా కదా, 1 క్యూబ్. 8 అంటే ఏంటి, 2 క్యూబ్. అలాగే 27 అంటే 3 క్యూబా, 3 క్యూబ్. ఆ తర్వాత వచ్చేది ఏమవుతుంది, ఖచ్చితంగా 4 క్యూబ్ అవ్వాలి, అవునా కదా. మరి 4 క్యూబ్ అంటే ఏమవుతుంది, 64 అయినా కదా, 64. మరి ఇక్కడ చూస్తే 5కి 1 యాడ్ చేస్తే 6 వచ్చింది. అదేవిధంగా 41కి 64 యాడ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లోది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. మరి 41, 64 అంటే ఎంత అవుతుంది, 105 అయినా కదా, 105 అనమాట. అలా మనకి 105 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇదిగోండి ఈ వాల్యూ ఇచ్చాడు కదా, ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, దేనికి సమానం అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందు ఇన్నర్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. ఇన్నర్ బ్రాకెట్స్ అంటే 54.36 ఇంటూ 0.4 అనమాట. ఓకేనా. సో ఇది సాల్వ్ చేయాలి. మరి దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి చూడండి, 4 ఇంటూ 5436ని మల్టిప్లై చేయండి, పాయింట్ల తర్వాత పెడతాం. 4 ఇంటూ 5436ని మల్టిప్లై చేయండి. మరి 4 6 ఎంత, 24, 2 క్యారీ, 3 4 ఎంత, 4 3 ఎంత, 12, అది ఒక 2, 14 అవుతుందా, అంటే 1 క్యారీ. 4 4 16, అది ఒక 1, 17, 1 క్యారీ. 4 5 20, అది ఒక 1, 21 అనమాట, 21. అయితే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, పాయింట్ తర్వాత 1 డిజిట్, అంటే టోటల్గా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రావాలి, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రావాలి. అంటే పాయింట్ ఇదిగోండి ఇక్కడ పెట్టాలన్నమాట, అవునా. సో అలా ఈ వాల్యూ ఇదైంది. ప్లస్ ఇక్కడ ఏముంది, 0.256 ఉంది, 0.256 ఉంది. దీనికి బ్రాకెట్స్ ఉన్నాయి అనమాట, దీనికి బ్రాకెట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బ్రాకెట్ ఉంది. తర్వాత డివైడెడ్ బై ఎంత, డివైడెడ్ బై ఎంత, √121, √121 అనమాట. ఇదేనా కదా ఈ ఇన్నర్ బ్రాకెట్ వాల్యూ, ఇదనమాట. ప్లస్ ఈ వాల్యూ ఇది ఇచ్చాడు అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 21.744 ప్లస్ 0.256 అంటే వాల్యూ ఏమవుతుంది, ఇది 10, ఇది మళ్ళీ 10 అవుతుంది, ఇది మళ్ళీ 10 అవుతుంది, అంటే 22 అవుతుందా, 22 అనమాట. ఓకేనా. సో ఫైనల్గా ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఏదైతే ఉందో దీని వాల్యూ ఎంత అయిందంటే మనకి, దీని వాల్యూ ఎంత అయిందంటే 22 అయిందనమాట. డివైడెడ్ బై √121 అంటే 11 అని కదా, 11 అనమాట. మరి 22/11 అంటే వాల్యూ ఎంత అవుతుంది, 12 అవుతుంది, సారీ 2 అవుతుంది. ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ 1. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 16%, బి సెల్స్ ఇట్ టు సి ఎట్ ఎ లాస్ ఆఫ్ 15%, అండ్ సి సెల్స్ ఇట్ టు డి ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 20%. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఎర్నడ్ బై సి అండ్ ఏ ఈజ్ ₹248, దెన్ ద లాస్ ఇన్ రూపీస్ ఇంకర్డ్ బై బి ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక వస్తువును బికి 16% లాభంతో విక్రయిస్తాడు, బి దానిని సికి 15% నష్టంతో, మరియు సి దానిని డికి 20% లాభంతో విక్రయిస్తాడు. సి మరియు ఏ సాధించిన లాభాల మధ్య వ్యత్యాసం ₹248 అయితే బి పొందిన నష్టం రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 16%, అంటే ఇక్కడ ఏ అనేవాడు బికి ఒక ఆర్టికల్ని అమ్ముతున్నాడు. ఎలాగంటే 16% గెయిన్తో అమ్ముతున్నాడు అనమాట, 16% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. సపోజ్ ఇక్కడ ఏ అనేవాడు 100 పార్ట్స్కి కొన్నాడు అనుకుందాం. ఓకేనా. 100 పార్ట్స్కి కొన్నాడు అనుకుందాం. కొన్ని దాన్ని బీకి అమ్ముతున్నాడు. ఎలాగంటే 16% ప్రాఫిట్తో. మరి 100లో 16% అంటే ఏమవుతుంది, 16 పార్ట్స్ అయినా కదా, 16 పార్ట్స్. అలా 16 పార్ట్స్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు బీకి. అలా బి ఎంత కొంటాడు ఏ దగ్గర నుంచి, 100 + 16, 116 పార్ట్స్కి అయితే కొంటాడు. ఎంత కొంటాడు, 116 పార్ట్స్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే చూడండి ఏమంటున్నాడు, బి సెల్స్ ఇట్ టు సి ఎట్ ఏ లాస్ ఆఫ్
15%. సో బి ఎవరికి అమ్ముతున్నాడు, నెక్స్ట్ బి ఎవరికి అమ్ముతున్నాడు అంటే సికి అమ్ముతున్నాడు. సో వీడు ఎలా అమ్ముతున్నాడు అంటే సికి 15% లాస్తో అమ్ముతున్నాడు, 15% లాస్తో అమ్ముతున్నాడు. మరి ఈ 116లో 15% అంటే ఏమవుతుంది, 116లో 15% అంటే ఏమవుతుంది అంటే చూడండి, 15% అంటే ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది 5 ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్, లేదంటే డైరెక్ట్గా 116 ఇంటూ ఇది చేయండి 15 చేయండి. 15 చేస్తే ఏమవుతుందంటే 10+5 తీసుకోండి, 10+5 తీసుకోవచ్చా, అవునా కదా. 116 ఇంటూ 10 అంటే 1160 అవుతుందా, 1160 అవుతుంది. ప్లస్ 5 ఇంటూ 116 అంటే దీంట్లో సగం వచ్చింది అనమాట, అవునా కదా. 10లో సగం కదా, దాంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, దీంట్లో సగం వచ్చింది. మరి దీంట్లో సగం అంటే ఎంత అవుతుంది, 1000లో 500 సగం, 160లో 80 సగం అంటే ఎంత అవుతుంది, 580 అవుతుందా, 580. సో ఇక్కడ 0, ఇక్కడ 14, 1, 7, సో 17 ఎంత అవుతుంది, 1740 అవుతుంది. బై 100 కదా, సో 17.4 అవుతుంది అనమాట. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత వచ్చింది అంటే 17.4 లాస్ వచ్చింది. ఎంత, 17.4 లాస్ వచ్చింది, అవునా కదా. సో ఈ లాస్ పోయిన తర్వాత ఎంతగా అమ్ముతాడు, 116లో 17.4 లాస్ తీసేస్తే ఎంత అవుతుందంటే చూడండి, ఇక్కడ 10లోంచి 4 పోతే 6, ఇక్కడ 5 ఉంటుంది అంటే 15 అవుతుందా, 15లోంచి 7 పోతే 8 అవుతుంది, ఇక్కడ 0 ఉంటుందా, సో 1 తెచ్చుకుంటే 10 అవుతుంది, 10లోంచి 1 పోతే 9 అవుతుందా. అలా ఎంతకు అమ్ముతాడు, సికి ఎంతకు అమ్ముతాడు అంటే వీడు 98.6 రూపీస్కి అయితే అమ్ముతాడు. సి ఎంత కొంటాడు, 98.6 రూపీస్కి అనమాట. అర్థమైందా. నెక్స్ట్ ఎవరంటే చూడండి, నెక్స్ట్ ఎవరు, సి సెల్స్ ఇట్ టు డి ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20%. సో సి ఎవరికి అమ్ముతాడు అంటే డీకి అమ్ముతాడు. ఎలా అమ్ముతాడు అంటే 20% ప్రాఫిట్కి అమ్ముతాడు. ఎలా అమ్ముతాడు, 20% ప్రాఫిట్కి అమ్ముతాడు. మరి ఈ 98.6లో 20% అంటే ఏమవుతుంది, 10% అంటే 9.86 అవుతుంది, అవునా కదా. 9.86, 20% అంటే దీనికి డబల్ అనే కదా, డబల్ అంటే సింపుల్గా ఇంకొక 9.86 యాడ్ చేసి సరిపోతుంది. మరి ఇక్కడ 6, 6, 12, 1, 8 రోజులు 16, ఇది ఒకటి 17 పాయింట్, ఇక్కడ 1 వస్తుంది కదా, సో 19 అవుతుందా, 19.72 పార్ట్స్కి అయితే ప్రాఫిట్కి అయితే అమ్ముతాడు అనమాట, అవునా. మరి అది యాడ్ చేస్తే ఎంత అవుతుందో చూడండి, అది యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ఎంతో కొంత మనకి వాల్యూ వచ్చింది అనమాట. అది పక్కన పెట్టండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఎర్నడ్ బై సి అండ్ ఏ ఈజ్ 248. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఏకి వచ్చిన ప్రాఫిట్కి అదేవిధంగా సికి వచ్చిన ప్రాఫిట్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఎంత, 248 రూపీస్ అనమాట. మరి ఇక్కడ వీడికి వచ్చిందేమో 16 పార్ట్స్, వీడికి వచ్చిందేమో 19.72 పార్ట్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3.72 పార్ట్స్, అవునా కదా. 3.72 పార్ట్స్, ఆ డిఫరెన్స్ ఎంత అంటే 248 రూపీస్ అనమాట, అవునా. మనల్ని ఏమడుతున్నాడు, దెన్ ద లాస్ ఇంకర్డ్ బై బీకి వచ్చిన లాస్ ఎంత అన్నాడు. మరి బీకి వచ్చిన లాస్ అంటే 17.4 పార్ట్స్ అని కదా, 17.4 పార్ట్స్ అనమాట. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 0 పెట్టామనుకోండి, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అవుతాయి, అప్పుడు పాయింట్ ఎత్తేసేయచ్చు అనమాట. పాయింట్ ఎత్తేస్తే డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 248 ఇంటూ 1748 1748 డివైడెడ్ బై ఏమవుతుంది, 372 అవుతుందా, 372 అనమాట. మనకి ఇక్కడ ఏం పోతుందండి చూడండి, 4 పోతుందా, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందండి చూడండి, 4 9 36, 1 మిగిలిద్ది 12 అయింది, 4 3 12, అవునా. అలాగే ఇక్కడ చూస్తే 4 6 24, 4 2 8, అవునా. అలాగే 31 అనేది 3 సార్లు పోయిద్ది, 31 అనేది ఇక్కడ 2 సార్లు పోయిద్దా, 2 సార్లు పోయిద్ది అనమాట, అవునా కదా. 31 అనేది 2 సార్లు పోతుంది, 31 అనేది 3 సార్లు పోతుంది. అదేవిధంగా ఇక్కడ 3 పోతుంది చూడండి, 3 ఇక్కడ 3 5 15, 2 మిగిలిద్ది 24, 3 8 24. సో 2 ఇంటూ 58 అంటే ఎంత అవుతుంది, 116 అయిద్దా, 1160 అయిద్ది అనమాట ఫైనల్గా, అవునా. సో అలా ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1160, దట్ ఈజ్ ఆప్షన్ 4, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో కింది సంఖ్యలలో ఏది ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక సిరీస్ అయితే ఇచ్చాడు అనమాట. ఏంటి ఆ సిరీస్ అంటే 50, 42, 42,
34, 26 క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా. సో ఈ సిరీస్ ఇచ్చేసి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి కదా. సో ఇక్కడ చూస్తే 50 అనేది 42 అయింది, 50 అనేది 42 అయింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -8 అవుతుంది, అవునా కదా. అదేవిధంగా 42 అనేది 34 అయింది, 42 అనేది 34 అయింది. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, -8 అవుతుంది. అలాగే 34 అనేది 26 అయింది. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా -8 అవుతుంది. అప్పుడు తర్వాత వచ్చేది కూడా ఏమవ్వాలి, దట్ షుడ్ బి -8, అవును కదా. మరి 26 -8 అంటే ఎంత అవుతుంది, 18 అయినా కదా, 18 అనమాట, అవునా కదా. సో అలా 18 అనేది మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏడి అండ్ బీసీ ఆర్ 2 poles that are respectively 30 meters and 15 meters tall and both stand up upright in a playground. A and B respectively, the feet of the 2 poles AD and BC are 36 meters apart and CE parallel BA intersecting AD at E. Find the ratio of the area of triangle DEC to the area of the rectangle ABCE అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏడి మరియు బీసీ అనేవి వరుసగా 30 మీటర్లు మరియు 15 మీటర్లు పొడవు ఉన్న 2 స్తంభాలు మరియు 2 ఆట స్థలంలో నిటారుగా ఉంటాయి. ఏ మరియు బి వరుసగా ఏడి మరియు బీసీ అనే 2 స్తంభాల పాదాలు మరియు అవి 36 మీటర్ల దూరంలో ఉన్నాయి. మరియు సిఈ ప్యారలల్ బిఏ ఏడిని ఈ వద్ద ఖండిస్తాయి. ట్రయాంగిల్ డిఈసి వైశాల్యం మరియు ఏబిసిఈ దీర్ఘచతురస్రం వైశాల్యం నిష్పత్తిని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏడి అండ్ బీసీ ఆర్ 2 poles దట్ ఆర్ 30 meters అండ్ 15 meters టాల్ అంటున్నాడు. సో ఇక్కడ 2 poles ఉన్నాయి, ఏడి అండ్ బీసీ 2 poles అనమాట. అవి ఎలా ఉన్నాయి, ఒకటి 30 meters, ఇంకొకటి 15 meters అనమాట. అయితే రెస్పెక్టివ్లీ తీసుకోవాలి, ఓకేనా. అంటే ఏడి అనేది 30 meters, బీసీ అనేది 15 meters అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బోత్ స్టాండ్ అప్రైట్ అంటే ఇలా నిటారుగా నుంచున్నాయి అనమాట, ఓకేనా. ఇనే ప్లే గ్రౌండ్ అంటున్నాడు. సో చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ ఇది ఏడి అనే పోల్ అనుకుందాం, ఇది దీని యొక్క హైట్ ఎంత 30 meters టాల్ అంటున్నాడు కదా. సో 30 meters అనమాట, ఓకేనా. 30 meters టాల్ కాబట్టి దీని యొక్క హైట్ అనేది 30 meters. నెక్స్ట్ బీసీ ఎంత 15 meters కదా, అంటే దీంట్లో సగం ఉండిద్ది అనమాట బీసీ అనేది. ఇది బీసీ కదా, ఇది బీసీ ఎంత అంటే ఇది 15 meters హైట్ ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ ద ఫీట్ ఆఫ్ ద 2 poles ఏడి అండ్ బీసీ అంటున్నాడు. సో ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఏడి బీసీ యొక్క ఫీట్ అనమాట. ఫీట్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటాయి అనమాట, పాదాలు అనమాట. అంటే ఇది ఏ అనేది దీని యొక్క పాదం అవుతుంది, బి అనేది దీని యొక్క పాదం అవుతుంది అనమాట. మరి ఇది ఏ అయితే ఆటోమేటిక్గా ఇది ఏడి కాబట్టి ఇదేమవ్వాలి, ఇది డి అవ్వాలి, అవునా. అలాగే ఇది బి అయితే ఆటోమేటిక్గా ఇదేమవ్వాలి, ఇది సి అవ్వాలన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, అండర్ 36 meters అపార్ట్ అంటున్నాడు. అంటే ఈ 2 poles మధ్య దూరం ఎంత అంటే 36 meters అనమాట. ఈ దూరం ఎంత 36 meters అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, సిఈ ప్యారలల్ బిఏ ఇంటర్సెక్టింగ్ ఏడి ఎట్ ఈ అనమాట, ఓకేనా. సో సిఈ అనే ఒక లైన్ ఉంది, అది ఎలా ఉంది, ఏబికి ప్యారలల్గా ఉంది. అలాగే ఇది ఏం చేస్తుంది, ఇంటర్సెక్టింగ్ ఏడిని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఓకేనా. మరి ఇక్కడ ఏబికి ప్యారలల్గా ఉండాలి, సిఈ ఉండాలన్నమాట. ఏబికి ప్యారలల్గా సిఈ ఉండాలి. అంటే సిఈ అంటే ఎలా ఉంటుందని చూడండి, ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. మరి ఏబికి ప్యారలల్గా ఉండాలి కదా. సో ఇది ప్యారలల్ అనమాట. అయితే ఇది ఏడిని ఎక్కడ ఖండిస్తుంది, ఇంటర్సెక్టింగ్ ఏడి ఎట్ ఈ అనమాట. అంటే ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర అనమాట. సో ఇదేమవుతుంది, ఇది ఈ అనే పాయింట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి టు ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏబిసిఈ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి అదేవిధంగా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిఈ. సో ఈ రెండింటికి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అవునా కదా. మరి ఇక్కడ చూడండి
ట్రయాంగిల్ డిఈసి అంటే డిఈసి అంటే ఇదిగోండి ఇదేనా కదా ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియానికి, అదేవిధంగా ఏబిసిఈ ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాకి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇది 36 అయితే ఇది కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది కూడా 36 అవుతుంది. అలాగే ఇది 36 కాబట్టి ఇది 15 అయితే ఈ పార్ట్ ఏమవుతుంది, ఈ పార్ట్ 15 అవుతుంది. అవునా కదా, అదేవిధంగా టోటల్గా 30 ఇది మొత్తం. అవునా, అప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏమవుతుంది అంటే ఇది కూడా 15 అవుతుంది. అవునా కదా, అది అయితే ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, డిఈసి అంటే ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ అంటే 36 మీటర్స్ కదా, సో 36 మీటర్స్ ఇంటూ హైట్ అంటే ట్రయాంగిల్ యొక్క హైట్ అంటే ఇదిగోండి 15 మీటర్స్ కదా, సో 15 మీటర్స్ అనమాట. ఈస్ట్ ఇప్పుడు రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 36 ఇంటూ 15 36 ఇంటూ 15 అనమాట. ఓకేనా, సో దానికి రేషియో కట్టమన్నాడు. రేషియో కడితే 36:15 ఈ 2 అటు వెళ్తే ఏమవుతుంది 1:2 అవుతుంది అనమాట. ఓకేనా, అలా 1:2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా. అండ్ అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే నిటారుగా నుంచుంటే అన్నామో అప్పుడు డైరెక్ట్గా ఇది 90 అవుతుంది, ఇది 90 అవుతుంది, 90 అవుతుంది. ఇది మీకు తెలిసిందే. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ద గివెన్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వేరియస్ ఏజ్ గ్రూప్స్ విజిటింగ్ ఏ పార్క్ ఇన్ ఎ లొకాలిటీ. ఫైండ్ ద మోడల్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ద విజిటర్స్ రౌండెడ్ ఆఫ్ టు 1 డెసిమల్ ప్లేస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇచ్చిన పట్టిక ఒక ప్రాంతంలోని పార్కును సందర్శించే వివిధ వయసుల వ్యక్తుల సంఖ్యను చూపుతుంది. సందర్శకుల మోడల్ వయసును సంవత్సరాలలో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ డేటా ఇచ్చాడు కదా, సో దీనికి సంబంధించిన మోడల్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మోడల్ ఏజ్ అంటే సింపుల్గా మోడ్ అనమాట. ఏం కనుక్కోమంటున్నాడు, బాహుళకాన్ని కనుక్కోమంటున్నాడు. అర్థమైందా. సో ఇక్కడ సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ మోడ్ అంటే మనం ఎక్స్ట్రాగా ఇంకేమన్నా కాలం యాడ్ చేస్తామా, ఇంకేమీ యాడ్ చేయం కదా. ఏం చేస్తాం, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, ఇది ఫ్రీక్వెన్సీలు అనమాట. ఇవి వచ్చేసరికి క్లాస్ ఇంటర్వెల్స్. ఓకేనా, సో ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం. మరి ఇక్కడ ఉన్న వాటిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, ఇదేనా కదా. సో ఇది మొత్తం ఏమవుతుందంటే ఇదంతా కూడా మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఏమవుతుంది, ఇది మోడల్ క్లాస్ అవుతుంది. అయితే ఇక్కడున్న లోయర్ లిమిట్ని మనం ఎల్గా తీసుకుంటాం, ఇక్కడున్న ఫ్రీక్వెన్సీని మనం F1గా తీసుకుంటాం, దీనికి ముందున్న ఫ్రీక్వెన్సీని F0గా తీసుకుంటాం, దీని తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీని F2గా తీసుకుంటాం. ఓకేనా, సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి హైట్ ఆఫ్ ద క్లాస్. హెచ్ వాల్యూ ఎంత, డిఫరెన్స్ అయినా కదా, డిఫరెన్స్ హెచ్ ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఇవి ఉన్నప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ మోడ్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అది కూడా అప్రాక్సిమేట్గా రౌండెడ్ ఆఫ్ టు 1 డెసిమల్ ప్లేస్ అంటున్నాడు కదా. చూడండి మరి ఇక్కడ మోడ్ అంటే మనందరికీ తెలుసు, మోడ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అని కదా, ఈ మొత్తానికి ఇంటూ హెచ్ అనమాట. ఓకేనా, సో ఇది చేస్తే మనకి మోడ్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఎల్ వాల్యూ ఎంత 40. ఓకేనా, 40 ప్లస్ F1 మైనస్ F0 27 మైనస్ 23 ఎంత అవుతుంది, 4 అవుతుందా, 4 అవుతుంది. డివైడెడ్ బై 2F1 అంటే 2 ఇంటూ 27 ఎంత అవుతుంది, 54 అవుతుందా, 54 మైనస్ F0 అంటే 23 మైనస్ F2 అంటే ఎంత, F2 అంటే 16 ఈ మొత్తానికి ఏం చేయాలి, ఇంటూ 10 చేయాలన్నమాట. మరి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ 40 అవుతుందా, 40 ప్లస్ 4 బై ఇదేమవుతుంది డినామినేటర్లోది 4 బై 54 మైనస్ వాల్యూలు ఏమున్నాయి, మైనస్ వాల్యూలు -23 -16 అంటే ఎంత అవుతుంది, -39 అవుతుందా, -39 54లోంచి 39 పోతే ఎంత అవుతుంది, 15 కదా, 15 అనమాట. ఓకేనా, 15 ఇంటూ 10 ఉంది కదా, ఇంటూ 10 అనమాట. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఒకసారి, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అలా వాల్యూ ఏమవుతుందంటే 40 ప్లస్ ఇదేమవుతుందంటే 8 అవుతుందా, 8/3 అంటే 2 పాయింట్ సంథింగ్ వచ్చింది, 2 పాయింట్ సంథింగ్ అంటే 2.66 వచ్చింది అనమాట, 2.66. అలా ఇదేమవుతుంది 42 పాయింట్ సంథింగ్ ఉండాలి, 42 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి 42 పాయింట్ సంథింగ్లో కూడా 42.67 అలా ఉందన్నమాట. 42.67 అంటే ఇదిగోండి ఆప్షన్ 4 అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 9x, x plus 6, 7x minus 3 and y are in proportion when x equal to 3.
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు 9x, x ప్లస్ 6, 7x మైనస్ 3 మరియు y నిష్పత్తిలో ఉంటాయి, y విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, x ఈక్వల్ టు 3 అయినప్పుడు 9x, x ప్లస్ 6, 7x మైనస్ 3 అదేవిధంగా y ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ప్రపోర్షన్లో ఉంటాయి అనమాట. ప్రపోర్షన్ అంటే ఏమవుతుందని చూడండి. ముందు x ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి, దాని తర్వాత ప్రపోర్షన్ అంటే ఏంటో చెప్తా. x ఈక్వల్ టు 3 పెడితే ఏమవుతుంది, 9 3s 27 అవుతుందా, ఇది 27 అవుతుంది. అలాగే x ప్లస్ 6 అంటే 9 అవుతుందా, 9 అవుతుంది అనమాట. 7x మైనస్ 3, 7 3s 21 మైనస్ 3, 21 మైనస్ 3 అంటే 18 అవుతుందా, 18. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ y వాల్యూ మనకు తెలియదు అనమాట. సో x ఈక్వల్ టు 3 అయినప్పుడు ఈ 4 ఎలా ఉన్నాయి అంటే ప్రపోర్షన్లో ఉన్నాయి అనమాట. ప్రపోర్షన్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు 27/9 చేస్తా, 27/9 చేస్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 27/9 చేస్తా. అదేవిధంగా ఇక్కడ ఈ రెండింటికి రేషియో తీసుకుంటా అంటే 18/y చేస్తా, అప్పుడు ఈ రేషియోలు ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ రెండింటి రేషియో ఈజ్ ఈక్వల్ టు సెకండ్ రెండింటి రేషియో అనమాట. సో ఈ రేషియోలు రెండు ఈక్వల్ అవుతాయి అనమాట, దాన్ని ప్రపోర్షన్ అనేసి చెప్తాం. ఓకేనా, ఇక్కడి నుంచి y వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 27/9 తీసుకుంటారు కదా, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి y/18 తీసుకుంటారు. అలా తీసుకోకూడదు, ఇక్కడ ఫస్ట్ టర్మ్ బై సెకండ్ టర్మ్ వేస్తే ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ బై సెకండ్ టర్మ్ అలా వేయాలన్నమాట. ఓకేనా, లేదంటే ఇలా తీసుకోవచ్చు, 9/27 తీసుకుంటే y/18 అలా తీసుకోవచ్చు అనమాట, ఒక ఆర్డర్లో రావాలి. ఓకేనా, సో ఎనీవే ఇక్కడ మనం y కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే 9 1 టైము, 9 ఇక్కడ 3 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 6 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే y ఈక్వల్ టు ఎంత అవుతుంది, y విల్ బి 6. ఓకేనా, దట్ ఈస్ ఆప్షన్ 4. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే జాన్ హ్యాజ్ ఎ క్యూబాయిడల్ బాక్స్ హూజ్ లెంత్, బ్రెడ్త్ అండ్ height are in the ratio 2:3:5. If the length, the breadth and the height of this box are each increased by 100% to make a new box, then the volume of the new box is how many times the volume of the old box అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జాన్కు ఒక క్యూబాయిడల్ బాక్స్ ఉంది, దాని పొడవు, వెడల్పు మరియు ఎత్తు 2:3:5 నిష్పత్తిలో ఉంటాయి. కొత్త బాక్స్ తయారు చేయడానికి ఈ బాక్స్ యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు ప్రతి ఒక్కటి 100% పెంచబడితే కొత్త బాక్స్ యొక్క ఘనపరిమాణం పాత బాక్స్ యొక్క ఘనపరిమాణానికి ఎన్ని రెట్లు అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, జాన్ అనే పర్సన్కి ఒక క్యూబాయిడల్ బాక్స్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హూజ్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:5 అనమాట. ఓకేనా, ఇది ఏంటంటే ఇది ఓల్డ్ బాక్స్ అనమాట. దీని యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే 2:3:5 రేషియోలో ఉన్నాయి అనమాట. 2:3:5 రేషియోలో ఉన్నాయి. అవునా, సపోజ్ ఇక్కడ ఇది 2x, ఇది 3x, ఇది 5x అని తీసుకుంటా, ఎందుకంటే రేషియో కడితే మళ్ళీ అదే వస్తుంది కదా 2:3:5, అందుకే 2x, 3x, 5xగా తీసుకున్నా. ఓకేనా, ఇది ఓల్డ్ వాల్యూ అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇఫ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ దిస్ బాక్స్ ఆర్ ఈచ్ ఇంక్రీజ్డ్ బై 100%, అంటే లెంత్ 100% ఇంక్రీజ్ అవుతుంది, బ్రెడ్త్ 100% ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా హైట్ కూడా 100% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా 100% ఇంక్రీజ్ అయితే మనల్ని ఏమడుతున్నాడు, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద న్యూ బాక్స్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఓల్డ్ బాక్స్ అంటున్నాడు. ఇలా ప్రతిదీ 100% ఇంక్రీజ్ అయితే అప్పుడు కొత్త బాక్స్ యొక్క వాల్యూమ్ అనేది పాత బాక్స్ యొక్క వాల్యూమ్కి ఎన్ని టైమ్స్ ఉంటుంది అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ అసలు 100% ఇంక్రీజ్ అవటం అంటే ఏంటి మీనింగ్, 100% ఇంక్రీజ్ అవటం అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇనీషియల్గా వాల్యూ ఉందో అంతకు అంత ఇంక్రీజ్ అయితే దాన్ని 100% ఇంక్రీజ్ అవటం అంటారు. ఓకేనా, అంతకి అంత ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 2x ఉంది కదా, 2x ఉంది కాబట్టి మళ్ళీ 2x ఇంక్రీజ్ అయ్యింది, 2x ఉంది కాబట్టి మళ్ళీ 2x ఇంక్రీజ్ అయ్యింది. అలాగే ఇది 100% ఇంక్రీజ్ అవటం అంటే అంతకంత ఇంక్రీజ్ అవటం అనమాట. అంటే 3x ఉంది కదా, మళ్ళీ 3x ఇంక్రీజ్ అయ్యింది, ఇది 5x ఇంక్రీజ్ అయిద్దా, 5x ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. దాన్నే మనం 100% ఇంక్రీజ్ అవుతుంది అనేసి చెప్తాం అనమాట. ఓకేనా, అది మరి 2x ఉండాల్సింది మళ్ళీ 2x ఇంక్రీజ్ అయిందంటే ఇప్పుడు కొత్తగా ఏమైంది 2x + 2x 4x అయిద్దా, 4x అయింది. కొత్త లెంత్ 4x,
అలాగే కొత్త బ్రెడ్త్ ఏమవుతుంది 6x అవుతుందా 6x అవుతుంది. అలాగే హైట్ ఏమవుతుంది 10x అవుతుందా 10x అవుతుంది అనమాట. ఇది న్యూ బాక్స్కి సంబంధించిన డైమెన్షన్స్ అనమాట. ఇవేమో ఓల్డ్ బాక్స్ ఇవేమో న్యూ బాక్స్ అయితే ఇక్కడ ఏమంటున్నాడు వాల్యూమ్ ఆఫ్ ద న్యూ బాక్స్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ది వాల్యూమ్ ఆఫ్ ద ఓల్డ్ బాక్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే వీటికి వాల్యూమ్స్ కనుక్కోండి. మరి ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ ఉన్నప్పుడు వాల్యూమ్స్ ఏమవుతాయి, దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే చూడండి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట. మరి ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుంది 2x ఇంటూ 3x ఇంటూ 5x, 2 3s 6 6 5s 30 ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుందా. ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 30x³ అవుతుంది. అలాగే ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఈ మూడింటిని మల్టిప్లై చేయడమే కదా, LBH కదా, 4 6 24 ఇంటూ 10 అంటే 240 అవుతుందా. 240 ఏమవ్వాలి x³ అవ్వాలి అవునా. సో న్యూ బాక్స్ ఎంత వచ్చింది 240 x³ వచ్చింది. ఓల్డ్ బాక్స్ ఎంత వచ్చిందంటే 30x³ వచ్చిందా, 30x³ వచ్చింది. న్యూ బాక్స్ యొక్క వాల్యూమ్ అనేది ఈ ఓల్డ్ బాక్స్కి ఎన్ని టైమ్స్ ఉంటుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. న్యూ బాక్స్ వాల్యూమ్ అనేది ఓల్డ్ బాక్స్ యొక్క వాల్యూమ్కి ఎన్ని టైమ్స్ ఉంటుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మనం కనుక్కోవాలన్నమాట. సో క్వశ్చన్ మార్క్ కావాలంటే ఏం చేయాలి 240x³ బై 30x³ చేయాలి కదా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే x³ క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 3 1 టైము 3 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. అలా క్వశ్చన్ మార్క్ ఎంత అవుతుంది 8 అవుతుంది. అంటే ఇక్కడ న్యూ బాక్స్ అనేది ఎలా ఉంది ఓల్డ్ బాక్స్కి 8 టైమ్స్ ఉందన్నమాట, వాల్యూమ్లో 8 టైమ్స్ అనమాట. ఓకేనా. అలా 8 టైమ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. కానీ నిజానికి ఇది కూడా చేయకూడదు అనమాట. ఓకేనా. ఇదంతా చేయకూడదు, దీనికి ఇంకా షార్ట్ కట్ ఉంటుంది. ఏంటి ఆ షార్ట్ కట్ అంటే ఇక్కడ మనం ఈ రేషియోని కూడా పట్టించుకోమన్నమాట. ఇది కూడా మనకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు న్యూ బాక్స్ వాల్యూమ్ అనేది ఓల్డ్ బాక్స్కి ఎన్ని టైమ్స్ ఉంటుంది అంటున్నాడు. అంటే సింపుల్గా మనం కనుక్కోవాల్సింది క్వశ్చన్ మార్క్ అనమాట. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి న్యూ బాక్స్ వాల్యూమ్ బై ఓల్డ్ బాక్స్ వాల్యూమ్ అంటే ఇదేనే కదా, ఈ రెండింటికి రేషియో అనమాట. మరి రేషియో అడిగినప్పుడు ఇంకా వీటితో మనకు అనవసరం అనమాట. ఈ రేషియో ఏదైతే ఉందో దీంతో మనకు అనవసరం అనమాట. సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇక్కడ అర్థమైంది కదా. సో చూడండి ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటో చెప్పండి నాకు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవునా కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు లెంత్ బ్రెడ్త్ హైట్ ఏమంటున్నాడు ఈచ్ ఇంక్రీజ్డ్ బై 100%. అంటే లెంత్ 100% ఇంక్రీజ్ అవుతుంది, బ్రెడ్త్ 100% ఇంక్రీజ్ అవుతుంది, హైట్ కూడా 100% ఇంక్రీజ్ అవుతుంది అవునా కదా. సో ఇక్కడ లెంత్ ఏమవుతుంది 100% ఇంక్రీజ్ అవుతుంది. 100% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/1 అనే కదా, 1/1 100/100 కదా. సో 1/1 ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్లస్ తీసుకో. సో ప్లస్ తీసుకుంటే ఏమవుతుందండి చూడండి ఇనీషియల్గా 1 ఉండాల్సింది, ఇనీషియల్గా 1 ఉండాల్సింది. ఇప్పుడు ఏమవుతుంది 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది 2 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. లేదా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇది ఓల్డ్ అనుకోవచ్చు, ఇది న్యూ అనుకోవచ్చు. ఎందుకంటే ఓల్డ్ బాక్స్ న్యూ బాక్స్ అన్నాడు కదా, అలా అనుకోవచ్చు అనమాట. అదేవిధంగా చెప్పండి బ్రెడ్త్ కూడా ఏమవుతుంది, బ్రెడ్త్ కూడా 100% ఇంక్రీజ్ అవుతుంది. అంటే 1 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయ్యింది అనమాట. ఇక్కడ రాయాల్సిన అవసరం కూడా లేదు, అర్థమైందా. సో 1 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయ్యింది, అంటే ఇది కూడా 2 అయ్యింది. ఇదే విధంగా హైట్ కూడా ఏమవ్వాలి, హైట్ కూడా 100% ఇంక్రీజ్ కదా. సో ఇది కూడా 1 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయ్యింది, 1 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయ్యింది, అంటే 1 ఉండాల్సింది 2 అయ్యింది అనమాట. మరి ఇక్కడ చెప్పండి, ఇప్పుడే చెప్పే వాల్యూమ్ అంటే LBH అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఏమైంది LBH అంటే ఏమవుతుంది చూడండి 1 × 1 × 1 ఇదేమవుతుంది 1. అలాగే 2 × 2 × 2 ఇదేమవుతుంది 8. ఇక్కడ ఓల్డ్ దాని యొక్క వాల్యూమ్ 1 ఉంటే న్యూ దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉంది 8 ఉంది. మనల్ని ఏమడుగుతున్నాడు న్యూ బాక్స్ వాల్యూమ్ అనేది ఓల్డ్ బాక్స్ వాల్యూమ్కి ఎన్ని టైమ్స్ ఉంది అన్నాడు అవునా. అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ కనుక్కోవాలి. సో N/O అవుతుందా, N/O అంటే న్యూ బై ఓల్డ్ బాక్స్ అంటే 8/1 అనమాట. 8/1 అంటే 8 టైమ్స్ అనమాట. ఓకేనా. లేదు అంటే ఓల్డ్ బాక్స్కి ఎన్ని టైమ్స్ చేస్తే న్యూ బాక్స్ వచ్చింది 8 టైమ్స్ అని కదా, 8 టైమ్స్. కాబట్టి ఈ 8 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నిజానికి ఈ రేషియోని మనం ఎక్కడైనా వాడేమా 2:3:5 అని ఎక్కడైనా తీసుకున్నాం, ఇక్కడ తీసుకోలేదు కదా. అందుకే చెప్పింది ఈ రేషియోతో కూడా మనకి పని ఉండదు. అర్థమైంది కదా. ఇది షార్ట్ కట్ అనమాట. ఇంకా చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 44, 96 and 184
when divided by a number x leaves the same remainder in each case, the largest value of x is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 44, 96 మరియు 184 x సంఖ్యతో భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒకే శేషం ఇస్తుంది. ఎక్స్ యొక్క గరిష్ట విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి అనమాట. ఏంటి ఆ నెంబర్స్ అంటే చూడండి, 44, అదేవిధంగా 96, అదేవిధంగా 184 అనమాట. ఓకేనా, ఈ మూడు నెంబర్స్ని ఎక్స్తో విడివిడిగా డివైడ్ చేసినప్పుడు అంటున్నాడు కదా, వెన్ డివైడెడ్ బై ఏ నెంబర్ ఎక్స్ అంటే ఈ మూడు నెంబర్స్ని విడివిడిగా ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అనమాట. సో ఇక్కడ సేమ్ రిమైండర్ వస్తుంది. ఏమొస్తుంది, సేమ్ రిమైండర్ వస్తుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సేమ్ రిమైండర్ వస్తే ఎక్స్ యొక్క లార్జెస్ట్ వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. సో ఎక్స్ యొక్క లార్జెస్ట్ వాల్యూ అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ వాల్యూ అన్నాడు అనుకోండి, సింపుల్గా మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఒకవేళ స్మాలెస్ట్ వాల్యూ, లీస్ట్ వాల్యూ అలా అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అయితే ఇక్కడ వేటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, అది కండిషన్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అదేవిధంగా సేమ్ రిమైండర్ అంటాడు, అప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. దేనికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెచ్సిఎఫ్ దేనికి కనుక్కోవాలంటే ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్లు ఉంటాయి కదా, ఆ డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సేమ్ రిమైండర్ హెచ్సిఎఫ్ అన్నప్పుడు హెచ్సిఎఫ్ దేనికి కనుక్కోవాలి, నంబర్స్కి డిఫరెన్స్లు ఉంటాయి కదా, రెండు తీసుకున్నప్పుడు డిఫరెన్స్లు ఉంటాయి కదా, ఆ డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అర్థమైందా? మరి ఇక్కడ చూడండి, ఈ రెండు తీసుకోండి, 96, 44 డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 52 అవుతుందా, 52 ఇది ఒక డిఫరెన్స్. అలాగే ఇక్కడ 96, 184 తీసుకోండి, డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 88 అవుతుందా, 88 అనమాట. లేదంటే ఒక దాంట్లోంచి ఒకటి తీసేసేయండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ రెండు 44, 184 డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 140 అవుతుందా, 140 అనేది డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇది ఎప్పుడంటే ఇక్కడ సేమ్ రిమైండర్ అన్నప్పుడే ఇలా డిఫరెన్స్లు తీసుకోవాలన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే కండిషన్ ఏంటి, ఓకేనా? సో ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే కండిషన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని ఆ హెచ్సిఎఫ్ అనేది డివైడ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని హెచ్సిఎఫ్ అనేది డివైడ్ చేయాలి. మరి ఇక్కడ 6 తీసుకుందాం. 6 తీసుకుంటే చూడండి, 6 అనేది 52ను డివైడ్ చేసిద్దా, చేయలేదు కదా. మరి ఒక చోట ఫెయిల్ అయిపోయినట్టే, అంటే 6 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 4 తీసుకోండి. 4 అనేది ఇక్కడ చూస్తే మనకి 4 పోతుందా, 4 పోతుంది చూడండి. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 1 టైము, 4 ఇక్కడ 13 టైమ్స్ పోతుంది కదా, 13 టైమ్స్. 4 ఇక్కడ 22 టైమ్స్ పోయిద్ది. 4 ఇక్కడ 4 3 12, 4 5 20, 35 సార్లు పోతుంది. అంటే ఇక్కడ ప్రతి నెంబర్ని 4 అనేది క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి 4కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, 4కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 8 తీసుకుంటే 8 అనేది 52ని డివైడ్ చేయలేదు. మరి ఒక చోట ఫెయిల్ అయినట్టే, కాబట్టి ఇది రాంగ్ ఆప్షను. ఇంకా నేను 3 కూడా చెక్ చేయను. 3 ఎందుకు చెక్ చేయనంటే ఒకవేళ సపోజ్ 3 చెక్ చేసినప్పుడు అన్నిటినీ డివైడ్ చేస్తుంది అనుకున్నా సరే మనకి లార్జెస్ట్ వాల్యూ కావాలి కదా, లార్జెస్ట్ కాబట్టి 4 అనేది ఆప్షన్ అయిపోయింది ఆటోమేటిక్గా. అర్థమైందా? అందుకే నేను 3ని చెక్ చేయను అనమాట. ఓకేనా, 3ని చెక్ చేయకుండా డైరెక్ట్గా 4 అనేసి పెట్టేస్తా. అలా మనకి 4 అనేది ఆన్సర్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే రామ్స్ శాలరీ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 8%. ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిస్ శాలరీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రామ్ జీతం 12% పెరిగి ఆ తర్వాత 8% తగ్గింది. అతని జీతంలో మొత్తం శాతం మార్పును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో దీన్ని 2 డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే రేషియోస్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టేసి మనం ఆన్సర్ అయినా తీసుకురావచ్చు అనమాట. ఓకేనా, ఈ 2 వేస్లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్టివ్ పర్సంటేజ్ చూద్దాం. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్ అయింది కదా, కాబట్టి ఏం తీసుకోవాలి, +12% తీసుకోవాలి. +12%. తర్వాత ఏమైంది, డిక్రీజ్ అయింది కదా, కాబట్టి -8% తీసుకోవాలన్నమాట. ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేయండి. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే మీ అందరూ తెలిసిందే, A+B+AB/100 అవునా కదా, A+B+AB/100 అనమాట. సో ఇది ఎఫెక్టివ్ పర్సంటేజ్. ఏ అంటే +12, బి అంటే -8 అనమాట. సో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు
ఓవరాల్గా వచ్చే వాల్యూ పాజిటివ్ అనుకోండి, అప్పుడు ఇంక్రీజ్ అంటాం. ఓవరాల్గా వచ్చే వాల్యూ నెగిటివ్ అనుకోండి, అప్పుడు డిక్రీజ్ అనేసి చెప్తాం అనమాట. ఓకేనా, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. మరి ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ బి అంటే +12 -8 కదా, అంటే ఎంత అవుతుంది, 4 అవుతుందా, 4 అవుతుంది. మల్టిప్లై చేస్తే -96 అవుతుందా, -96 అవుతుంది. బై 100 కదా, బై 100 అంటే 0.96 అవుతుంది అనమాట. మరి 4లోంచి 0.96 పోతే ఎంత అవుతుంది అంటే 3.04 అవుతుందా, 3.04 వచ్చింది. ఏంటి, పాజిటివ్ మీన్స్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి చెప్పాలన్నమాట. ఓకేనా, సో 3.04 ఇంక్రీజ్ అనేసి చెప్పాలి. ఇది ఒక మోడల్, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే రేషియోస్ అనమాట. ఫస్ట్ ఏమైంది, 12% ఇంక్రీజ్ అయింది. 12% అంటే 12/100. ఇక్కడ 4 అనేది 3 టైమ్స్, 4 ఇక్కడ 25 టైమ్స్, ఇంక్రీజ్ కదా, ప్లస్ అనమాట. అంటే వాల్యూ అనేది 25 ఉండాల్సింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 3 ఇంక్రీజ్ అయింది, అంటే 28 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 8% డిక్రీజ్, 8% అంటే 8/100 డిక్రీజ్ కదా, మైనస్ అనమాట. 4 ఇక్కడ 2 టైమ్స్, 4 ఇక్కడ 25 టైమ్స్, అంటే వాల్యూ అనేది 25 ఉండాల్సింది, 2 తగ్గింది, అంటే 23 అయింది. ఓకేనా, ఇది చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మల్టిప్లై చేసి ఇది ఎంత అవుతుంది, 625 అవుతుందా, 625 అవుతుంది. డివైడెడ్ బై ఈస్ట్ ఇక్కడ 28 × 23, 28 × 23 అనమాట. ఏమవుతుంది, 3 8s 24, 2 క్యారీ, 3 2s 6, 2 84 అవుతుందా. ఇక్కడ 2 8s 16, 1 క్యారీ, 2 2s 4, అది ఒక 1 5 అనమాట. ఓకేనా, సో యాడ్ చేస్తే ఏమవుతుంది, 4 14 అవుతుందా, 14, 644 అవుతుందా, 644 అనమాట. సో ఇక్కడ చూస్తే ఓవరాల్గా ఏమైందంటే చూడండి, 625 ఉండాల్సింది, ఎంత ఇంక్రీజ్ అయింది, 644 అయింది కదా, అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు అంటే మనకి 19 ఇంక్రీజ్ అయినట్టు. ఎంత మీద అంటే 625 మీద పర్సెంటేజ్ అంటున్నాడు కదా, ఇంటూ 100 కనుక్కుంటే సరిపోతుంది. సో ఇంక్రీజ్ కాబట్టి మనం ఇంక్రీజ్ అనేసి తీసుకుంటాం. ఓకేనా, మరి ఇక్కడ 25 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 టైమ్స్, 25 ఇక్కడ ఎన్ని టైమ్స్, 25 టైమ్స్ పోతుందా. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ నేను ఇంటూ 4 చేశాను అనుకోండి, ఇంటూ 4 ఇది ఏమవుతుంది, 16 × 19 అవుతుందా, 16 × 19 అవుతుంది కదా, 16 × 19 ఏమవుతుంది, 9 6 54, 9 1 16 9 ఎంత, డైరెక్ట్గా 16 9 144 కదా, 144. ఇక్కడ 16 అవుతుందా, 16 అనమాట. అంటే వాల్యూ ఏమవుతుంది, 304 అవుతుందా, 304 అనమాట. 304 అవుతుంది. పైన బైలో 100 కదా, బైలో 100 కాబట్టి పాయింట్ అనమాట. సో 3.04% అవుతుంది అనమాట. ఇది లాంగెస్ట్ మెథడ్ అవుతుంది. ఇది వద్దు, డైరెక్ట్గా ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కనుక్కోండి, సరిపోతుంది అనమాట. ఎక్కడైనా 3.04 వచ్చింది, కానీ ఇది లెంతీ ప్రాసెస్ కదా, సో వద్దనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే సింప్లిఫై అనేసి మనకి ఈ వాల్యూ ఇచ్చాడు కదా, సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడున్న ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా మీరు కావాలనుకుంటే దీన్ని మల్టిప్లై చేసి ఇలా తీసుకురావచ్చు, లేదు అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కోఎఫిషియంట్ల ద్వారా మనం వెళ్తాం అనమాట. ఎలాగంటే చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఎక్స్ క్యూబ్ ఎలా వస్తుంది, ఈ మూడిట్లో ఎక్స్లను మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ క్యూబ్ వస్తుంది, అవునా కదా. ఇక్కడ ఈ 3 ఎలా ఉన్నాయి, ఈ 3 మల్టిప్లై అవుతున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 3 మల్టిప్లై అవుతున్నాయి అనమాట. మరి మల్టిప్లై అవుతున్నప్పుడు ఇందులో ఎక్స్ ఇంటూ ఇందులో 2x ఇంటూ ఇందులో ఎక్స్ చేస్తే మనకి ఎక్స్ క్యూబ్ టర్మ్ వస్తుంది, అవునా కదా. ఎక్స్ క్యూబ్ టర్మ్ వస్తుంది. టర్మ్ ఏమొస్తుంది అంటే ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ అవుతుంది, ఇంటూ ఎక్స్ అంటే 2x క్యూబ్ వస్తుంది కదా, 2x క్యూబ్ అంటే మనకి 2x క్యూబ్తో ఉండాలన్నమాట. క్యూబ్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది, 2x క్యూబ్ ఉంటుందన్నమాట, 2x క్యూబ్. మరి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఓన్లీ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అయిపోతుంది, అవునా కదా. అది నెక్స్ట్ చూస్తే ఇక్కడ కాన్స్టెంట్ వెరిఫై చేద్దాం. ఎలాగంటే చూడండి, కాన్స్టెంట్ ఎలా వచ్చింది, మళ్ళీ కాన్స్టెంట్ ఎలా వచ్చింది అంటే ఇందులో ఉన్న కాన్స్టెంట్ ఇంటూ ఇందులో ఉన్న కాన్స్టెంట్ ఇంటూ ఇందులో ఉన్న కాన్స్టెంట్ అనమాట. ఓకేనా, అది ఒకటే పాసిబిలిటీ. ఎక్స్ క్యూబ్కి ఏమో ఇందులో ఉన్న ఎక్స్, ఇందులో ఉన్న ఎక్స్, ఇందులో ఉన్న ఎక్స్, అది పాసిబిలిటీ. ఓకేనా, మరి 2 × 5 10 అవుతుంది. 10 × -4 ఎంత అవుతుంది, -40 అవుతుందా, -40 అవుతుంది. ఇంకా అవ్వలేదు, ఆగండి. ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది, -12 ఉందా, -12 అనమాట. అలా ఓవరాల్గా కాన్స్టెంట్ ఏమవుతుంది, -52 అవుతుందా, -52 అనమాట. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమో -12 ఉంది, అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్ కదా.
2x³ ఉండనివ్వండి, కానీ కాన్స్టెంట్ ఏం రావాలి, -52 రావాలి. అంటే ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ మిగిలిపోయినాయి అనమాట. 2 ఆప్షన్స్ మిగిలిపోయినాయి. మరి ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది, అది మనకు కావాలన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ నేను ఎలా వెరిఫై చేస్తానంటే చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే ఈ రెండిట్లో దేనికో దానికి ఈక్వల్ అవ్వాలి. మరి ఈక్వల్ అవుతుంది అంటే కండిషన్ ఏంటి, దీంట్లో ఏదన్నా ఒక వాల్యూ పెట్టినప్పుడు x బదులు అదే వాల్యూ ఈ రెండిట్లో దేనికో దానికి రావాలన్నమాట, x బదులు పెట్టినప్పుడు. అవునా. సపోజ్ ఇక్కడ నేను x బదులు 1 పెడుతున్నా, తక్కువలో తక్కువ. 0 పెడితే ఈ 3 0లు అవుతాయి, ఈ 3 0లు అవుతాయి. -52 -52, అందుకే 0 పెట్టను, నేను 1 పెడతా. 1 పెట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి, క్వశ్చన్లో ఇక్కడ 1 + 2 3 అవుతుందా, 3 × 2 1s 2 + 5 అంటే 7 అవుతుందా, ఇంటూ ఇక్కడ 1 - 4 అంటే -3 అవుతుందా, -3 అవుతుంది అనమాట. ఓకేనా. ప్లస్ ఇదేమవుతుంది 1 + 5 -12 అవుతుందా, -12 అనమాట. మరి ఈ 3 మల్టిప్లికేషన్ ఉండి చేస్తే ఏమవుతుంది, 3 3 9 9 7 63 అంటే -63 అవుతుంది. అలాగే ఇక్కడ +6 -12 -6 అవుతుందా, -6 అంటే -69 రావాలి, -69 రావాలి. సో ఈ రెండింటిలో పెట్టినప్పుడు -69 ఎక్కడ వస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ ఇదేమవుతుంది, 2 1s 2 అవుతుందా. సో ఇక్కడ 2 అవుతుంది, +1 -21 -52 అనమాట. 1 కదా, మొత్తం 1 1 1 అయిపోతాయి. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందండి చూడండి, ఇక్కడ 3 -21 అంటే ఏమవుతుంది, -18 -18 అవుతుందా. 3 - 21 అంటే -18 అవుతుంది. -18 -52 అంటే ఎంత అవుతుంది, -70 అవుతుందా, -70 -70 కాదు కదా మనకు కావాల్సింది, -69 రావాలి. అంటే ఇక్కడ ఈ వాల్యూ తప్పు అనమాట. అలా మనకి ఇదే మనకి ఆప్షన్ అయిపోతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. చెక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 2 అవుతుందా, ఇది 2 ప్లస్ ఇది మళ్ళీ 2 అవుతుందా, అలాగే ఇది 21 అవుతుందా, ఇది 52 అవుతుందా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 - 21 4 - 21 అంటే -17 అవుతుందా, -17 ఇది ఒక -52 అలా ఎంత అవుతుంది, -69 అవుతుందా, -69. మరి సరిపోయిందా, కాబట్టి ఇదే మనకి ఆప్షన్ అవుతుంది. అలా మనం ఆప్షన్ని పెట్టి చూడాలన్నమాట. అర్థమైందా. సో అలా మనకి 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ ₹80,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ ఏ ఇయర్ ఎట్ 4% పర్ యానం కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, దెన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించినచో ₹80,000 మొత్తాన్ని సంవత్సరానికి 4% వార్షిక చక్ర వడ్డీ రేటుతో సంవత్సరం పాటు పెట్టుబడి పెడితే అప్పుడు చక్ర వడ్డీని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ సమ్ ఆఫ్ ₹80,000 అంటే ఇదేంటంటే ఇది ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా. ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ ఏ ఇయర్ అంటే ఇది టైం పీరియడ్ అనమాట. టైం పీరియడ్ ఎంత అంటే టోటల్ టైం పీరియడ్ 1 ఇయర్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 4% పర్ యానం అంటున్నాడు. అంటే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అది కూడా ఎలాగుంది, యానంకి అంటే 1 ఇయర్కి ఉందన్నమాట, ఇయర్లీ అనమాట సింపుల్గా చెప్పాలంటే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఇక్కడ వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేశాడు అది మనకి ఇంపార్టెంట్ అనమాట. వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేశాడు అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. మరి ఇక్కడ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేశాడు. ఎలా క్యాలిక్యులేట్ చేశాడు, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేశాడు. మరి ఎప్పుడైతే వడ్డీని హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎలా తీసుకోవాలంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా హాఫ్ ఇయర్లీకే తీసుకోవాలి. మరి ఇక్కడ 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 4%. మనకు కావాల్సింది హాఫ్ ఇయర్లీ. మరి హాఫ్ ఇయర్లీకి ఎంత అవుతుంది, హాఫ్ ఇయర్లీకి ఎంత అవుతుంది అంటే 2% అవుతుంది. అవునా కదా. సో అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ప్రజెంట్ 2% పర్ హాఫ్ ఇయర్ అనమాట. ఓకేనా. పర్ హాఫ్ ఇయర్ ఇది మనం తీసుకోవాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. మరి ఇక్కడ మీరు 4 తీసుకున్నారనుకోండి ఆన్సర్స్ అనేవి రావన్నమాట. మరి ఇక్కడ హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్ కదా. సో 6 మంత్స్కి 2%, టోటల్ పీరియడ్ ఎంత 1 ఇయర్ కదా, అంటే ఇంకొక 6 మంత్స్. సో ఇంకొక 6 మంత్స్కి ఇంకొక 2%. ఇలా మనకి టోటల్గా ఈ 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటే 80,000. అయితే ఇక్కడ 1 ఇయర్కి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలి, ఈ రెండింటికి ఏం చేయాలి, ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టాలన్నమాట. 2 ఇయర్స్ రెండు ఫేజులు కదా, 2 ఫేజులు కాబట్టి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టాలి. అయితే ఇక్కడ కడితే ఏమవుతుందండి చూడండి, రెండింటిని యాడ్ చేయండి ఎంత అవుతుంది, 4 అవుతుంది. ప్లస్
మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేసిన 4 వస్తుంది, మల్టిప్లై చేసిన దానికి బై 100 ఏమవుతుంది 4 ప్లస్ 0.04 అంటే 4.04 అయితే 4.04% అనమాట. అలా ఓవరాల్గా 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే 4.04% వచ్చింది. ఈ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ అంటే 100% కదా, సో 100% వాల్యూ ఎంత, ప్రిన్సిపల్ 80,000 కదా, 80,000 అనమాట. సో ఇది కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్, 00 క్యాన్సిల్, ఇక్కడ 100 పాయింట్ లేచిపోతాయి కదా, పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏముంటుంది 8 × 404 అయితే 404 అనమాట. 8 4s 32, 8 4s 32 అనమాట. ఓకేనా. సో 3232 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కానీ ఇది కూడా మనం చేయకూడదు. సింపుల్గా ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ వాడు క్లియర్గా చెప్తున్నాడు ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అవుతుంది, 2 + 2 4% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 4% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కున్నాం అంటే ఎంత అవుతుంది 4.0% అవుతుంది. మరి ఇక్కడ నేను సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే దగ్గరికి వచ్చింది ఆన్సర్, అవునా కదా. ఇది కనుక్కోకుండా నేను జస్ట్ 4% కనుక్కున్నాను అనుకోండి, అప్పుడు నాకు సుమారుగా ఎంత వచ్చింది 3200 వచ్చింది. 3200 వచ్చింది, కావాలని చూసుకోండి 3200 వచ్చింది. దీనికి దగ్గరగా ఉన్న ఆప్షన్ అనేసి ఇది పెట్టేసుకోవచ్చు. మళ్ళీ దీనికోసం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని ఈ తతంగం అంతా చేయకూడదు అనమాట. వాడు క్లియర్గా చెప్తున్నాడు 1 ఇయర్కి 4%. ఇక్కడ ఇది యానం కదా, 1 ఇయర్కి 4% ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచే 1 ఇయర్కి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందో అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం అనమాట. దీంట్లో 4% కనుక్కుంటాం. కనుక్కుంటే డైరెక్ట్గా 3200 వచ్చింది, 3200 వచ్చింది. దానికి దగ్గరగా ఉండాలి, దీనికంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉండేది. ఎందుకంటే ఇది 4%, ఇదేమో 4.04%. 4.04%, 0.4 అంటే పెద్దగా ఎక్కువే ఉండదు కదా, మరి దీనికంటే కొద్దిగా ఎక్కువ ఎక్కడ, ఆప్షన్ 1 అనమాట. అలా పెట్టాలి. మళ్ళీ ఈ తత్వం అంతా వేసి ఇదంతా చేయకూడదు అనమాట. ఇదేంటంటే మీకు అసలు యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి అనేసి చూపించాలనేసి. ఓకేనా. కానీ ఈ విధంగా చేయకుండా డైరెక్ట్గా చూసేసి పెట్టేసేయాలన్నమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇక్కడ పెద్ద వాల్యూ ఇచ్చాడు కదా, దీని వాల్యూని కనుక్కోండి అనేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి 1 + cot² θ అంటే నేనేం రాసుకోవచ్చు, 1 + cot² θ అంటే cosecant² θ రాసుకోవచ్చు కదా, cosecant² θ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ ఐడెంటిటీస్ మనకు తెలియాలి. cosecant² θ మైనస్ cot² θ మైనస్ cot² θ ఈక్వల్ టు 1. అలాగే sin² θ ప్లస్ cos² θ, sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. అదేవిధంగా secant² θ మైనస్ ఇంకోటి ఏంటంటే tan కదా, tan² θ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా. ఈ 3 ఐడెంటిటీస్ మనకి మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి. ఇవి తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ 1 + cot² అంటే ఇది అటు వెళ్తే వాల్యూ ఏమవుతుంది cosecant² అనే కదా, సో cosecant² అవుతుందా, cosecant² θ అవుతుంది ఇంటూ 1 + cos θ ఇంటూ 1 - cos θ అంటే 1 - cos² θ అవుతుంది కదా, a + b ఇంటూ a - b, a² - b² అవుతుంది అంటే 1 - cos² θ అవుతుంది. 1 - cos² θ అంటే 1 - cos² θ అంటే ఏమవుతుంది మళ్ళీ sin² θ అవుతుందా, sin² θ అవుతుంది కదా, sin² θ అవుతుంది. నెక్స్ట్ ఏముంది ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేసి నెక్స్ట్ 1 - sin θ ఇంటూ 1 + sin θ అంటే 1 - sin² θ అవుతుంది కదా. మరి 1 - sin² θ అంటే ఇక్కడ నుంచి చూస్తే 1 - sin² θ అంటే ఏమవుతుంది cos² θ అయినా కదా, cos² θ అవుతుంది, అవునా కదా, cos² θ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏమవుతుంది 1 + tan² θ, 1 + tan² θ అంటే ఇక్కడ నుంచి secant² θ అవుతుంది కదా, secant² θ అవుతుంది అనమాట. ముందు మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి, దాన్ని యాడ్ చేయాలన్నమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే కొసికెంట్ని ఎలా రాసుకోవచ్చు 1/sin రాసుకోవచ్చు కదా, అంటే 1/sin² θ అవుతుంది కదా, 1/sin² θ sin² θ క్యాన్సిల్ అయిపోయింది. అంటే సింపుల్గా cosecant² θ ఇంటూ sin² θ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ సీకెంట్ అంటే 1/cos రాసుకోవచ్చు కదా, 1/cos θ రాసుకోవచ్చు. సో ఇది క్యాన్సిల్ అవుతుందా అంటే సింపుల్గా ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. అలా 1 + 1 అంటే 2 అవుతుంది. మళ్ళీ చాలామంది ఇక్కడ కొట్టేసేసి ఇంకేం మిగలేదు కదా 0 అని కూడా పెడతారు. అలా పెట్టకూడదు. ఇక్కడ క్యాన్సిల్ చేసామంటే 1 ఉందని అర్థం. ఓకేనా. ఇక్కడ క్యాన్సిల్ చేసామంటే 1 ఉందని అర్థం. 1 + 1 అంటే 2 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ మ్యాన్ ట్రావెల్డ్
the first 200 kilometers at a speed of 50 km per hour, the next 300 kilometers at a speed of x km per hour, and the final 280 kilometers at a speed of 80 km per hour. If his average speed for the whole journey is 52 km per hour, then the value of x is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి మొదటి 200 కిలోమీటర్లు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో, తరువాత 300 కిలోమీటర్లు గంటకి x కిలోమీటర్ల వేగంతో మరియు చివరి 280 కిలోమీటర్లు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం గంటకు 52 కిలోమీటర్లు అయితే ఎక్స్ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఏ మ్యాన్ ట్రావెల్డ్ ద ఫస్ట్ 200 కిలోమీటర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. సో ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ 200 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు, ఎంత స్పీడ్తో అంటే 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తున్నాడు. అదేవిధంగా ద నెక్స్ట్ 300 కిలోమీటర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, నెక్స్ట్ 300 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు, ఎంత స్పీడ్ అంటే ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. అండ్ ద ఫైనల్ 280 కిలోమీటర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 కిలోమీటర్ పర్ అవర్, అంటే ఇంకొక 280 కిలోమీటర్స్ని, ఇది ఫైనల్ అనమాట. ఈ 280 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు, ఎంత స్పీడ్తో అంటే 80 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తున్నాడు. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ ఈజ్ 52 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఇచ్చింది మనకి 52 కిలోమీటర్ పర్ అవర్ అనమాట, 52 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. ఓకేనా, ఇది ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, వాల్యూ ఆఫ్ ఎక్స్. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, యావరేజ్ స్పీడ్ అంటే ఏమవుతుంది, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ అనమాట, టోటల్ టైం టేకెన్. ఓకేనా, సో ఇది మనకి యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఎంత అంటే 52 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. మరి ఇక్కడ చెప్పండి నాకు, టోటల్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, ఇదేనా కదా, ఇది టోటల్ డిస్టెన్స్ అవుతుంది, అవునా కదా. అంటే సింపుల్గా 200, 300, 500 ఇది ఒక 280 అంటే 780 కిలోమీటర్స్ అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. డివైడెడ్ బై టోటల్ టైం అంటే ఏమవుతుంది, టోటల్ టైం అంటే మనకి ఇక్కడ టైం ఉందా, టైం లేదు కదా, కానీ టైం ఉంటుంది. ఎలాగంటే చూడండి, ఇదేమో డిస్టెన్స్లు, ఇవేమో స్పీడ్లు అనమాట, ఇవి స్పీడ్లు అనమాట. మరి డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే ఇక్కడ కొంత టైం వచ్చింది, డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే ఇక్కడ కొంత టైం వచ్చింది, డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే ఇక్కడ కొంత టైం వచ్చింది. ఆ టైమ్స్ని యాడ్ చేస్తే టోటల్ టైం వచ్చింది, అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 200/50 అంటే ఏమవుతుంది, 200/50 అంటే 4 అవుతుందా, 4 అవర్స్ అవుతుంది అనమాట, 4 అవర్స్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో 4 అవర్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 300/x అవుతుందా, 300/x అవుతుంది. ప్లస్ ఇక్కడ 0 క్యాన్సిల్, 8 అంటే 4 ఇక్కడ 2 సార్లు, 4 ఇక్కడ 7 సార్లు. సో 7/2 అవర్స్ అవుతుందా, సో 7/2 అవుతుంది అనమాట. ఇక్కడ 7/2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 52 అనమాట. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 13 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, 13 ఇక్కడ 4 సార్లు పోతుంది, 13 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది అంటే 78లో 6 సార్లు పోతుంది, పక్కన 0 కదా 60 సార్లు పోతుంది. అదేవిధంగా 4 అనేది 1 టైము, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ 15 టైమ్స్ పోతుందా, 15 టైమ్స్ అనమాట. సో ఇక్కడ ఈ 15 ఇలా ఉంది కదా, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి సింపుల్గా. అప్పుడు 15 ఈక్వల్ టు ఏమవుతుంది, 15 ఈక్వల్ టు ఇది అటు వెళ్తే 4 ప్లస్ 300/x 300/x ప్లస్ 7/2 అవుతుంది అనమాట, ప్లస్ 7/2 అవుతుంది. ఈ 4 అటు వెళ్తే 15 - 4 అంటే 11 అవుతుంది. 11 - 7/2 అవుతుందా, 7/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 300/x ఉంటుందా, ఇటు 300/x ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 × 11 22, 22 - 7 అంటే 15 అవుతుందా, 15/2 అవుతుందా, 15/2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 300/x అవుతుందా, 300/x అనమాట. మరి ఇక్కడ ఫైనల్గా చూస్తే ఏమవుతుందంటే చూడండి, 15 1 టైము,
15 ఇక్కడ ఎన్ని టైమ్స్ 20 టైమ్స్ పోతుందా 20 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు 2 × 20 అంటే 40 అవుతుంది. x అంటే ఏంటి ఇది స్పీడ్ కదా. సో 40 km/h అనేది మనకి అవుతుంది అనమాట x వాల్యూ అనేది. ఓకేనా. సో అలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏంటి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ అనమాట. అది ఎంత అంటే మనకి 52 ఇచ్చాడు. అక్కడ నుంచి x వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద డేటా బిలో గివ్స్ ద నంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై ఎ బౌలర్ ఇన్ 10 డిఫరెంట్ మ్యాచెస్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింద ఉన్న డేటా 10 వేరు మ్యాచ్లలో బౌలర్ తీసుకున్న వికెట్ల సంఖ్యను ఇస్తుంది. డేటా యొక్క బాహుళకమును కనుగొనండి అనేసి మనకి ఈ డేటా అయితే ఇచ్చాడనమాట. ఫైనల్గా మనల్ని ఏమడుగుతున్నాడు, ఈ డేటా యొక్క మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మోడ్ అంటే ఎక్కువ సార్లు ఏ అబ్జర్వేషన్ అయితే రిపీట్ అవుతుందో ఆ అబ్జర్వేషన్ని మనం మోడ్గా పరిగణిస్తామన్నమాట. ఓకేనా. నంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో, ఓకేనా, ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్నే మనం మోడ్గా చెప్పుకుంటాం అనమాట. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్ వెరిఫై చేయండి. 4 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఇదిగోండి 1 టైము, తర్వాత ఇదిగోండి 1 టైము. 4 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా. అలాగే 3 ఎక్కడ వచ్చింది, ఇదిగోండి 1 2 3 సార్లు వచ్చిందా. 3 అనేది 3 టైమ్స్ వచ్చింది. అవునా కదా. మరి ఎక్కువ సార్లు అన్నప్పుడు 4 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది కదా. దీనికంటే ఎక్కువ 3 ఉంది కదా. సో 4 ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ చూస్తే 2 ఎక్కడ వచ్చింది, 2 ఎక్కడ వచ్చింది, ఇదిగోండి 2 సార్లు వచ్చింది అనమాట. మరి 2 సార్లు అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది హైయెస్ట్లో ఉంది కదా, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 6 చూడండి, 6 ఓన్లీ 1 టైమే వచ్చింది. 1 టైం అంటే మరి ఇది కూడా తీసుకోకూడదు కదా. ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఏంటి, 3 అనమాట. 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఉన్న వాటిలో ఎక్కువ టైమ్స్ 3 రిపీట్ అయింది కాబట్టి 3 అనేది దీని యొక్క మోడ్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ ద నెంబర్ 21496763 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ విల్ అపియర్ ద మోస్ట్ ఇన్ ద న్యూ నెంబర్ దస్ ఫార్మ్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 1 4 9 7 6 3 సంఖ్యలోని ప్రతి బేసి అంకెకు 2ను జోడించి ప్రతి సరి అంకె నుండి 1ని తీసివేస్తే ఈ కింది అంకెలలో ఏది ఈ విధంగా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎక్కువ సార్లు కనిపిస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే మనకి ఒక నెంబర్ అయితే ఇచ్చాడు అనమాట. ఏంటి ఆ నెంబర్ అంటే 2149763 అనమాట. 9763 అనమాట. ఇది మనకి నెంబర్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. ఆడ్ డిజిట్ అయితే 2 యాడ్ చేయాలి. ఆడ్ అయితే 2 యాడ్ చేయాలి. ఇది ఆడ్ కదా, సో దీనికి 2 యాడ్ చేయి. ఇది ఆడ్ కదా, దీనికి 2 యాడ్ చేయి. ఇది ఆడ్ కదా, దీనికి 2 యాడ్ చేయి. ఇది కూడా ఆడ్ కదా, 2 యాడ్ చేయి. ఇలా మనకి ఆడ్ అయితే 2 యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్ అనమాట. సో ఈవెన్ అయితే 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. మిగిలినవన్నీ ఈవెనే కదా, సో 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఇదిగోండి ఈవెన్ -1 చేయాలి, 1 చేయాలి, ఇక్కడ కూడా -1 చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మనకి కొత్తగా ఒక నెంబర్ ఫామ్ అయింది. ఆ నెంబర్లో ఏ డిజిట్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ కొత్తగా ఫామ్ అయిన నెంబర్లో ఏ డిజిట్ అనేది కింద ఇచ్చిన వాటిలో ఏ డిజిట్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి ఇక్కడ కొత్తగా నెంబర్ ఏం ఫామ్ అవుతుందండి. చూడండి ఇది ఏమవుతుంది, ఇది 5 అవుతుంది. ఇది 5 అవుతుందా, ఇది కూడా 5 అవుతుంది. ఇది 9 అవుతుందా, ఇది 9. ఇది 11 అవుతుందా, 11 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 3 అవుతుందా, 3 అవుతుంది. ఇది 3 అవుతుందా, ఇది 3 అవుతుంది. ఇది 1 అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూడండి ఇక్కడ 5 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 5 అనేది 2 టైమ్స్ వచ్చింది. అలాగే 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 3 కూడా 2 టైమ్సే వచ్చింది. 1 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 3 టైమ్స్ వచ్చిందా, 1 3 టైమ్స్ వచ్చింది కదా, 3 టైమ్స్ వచ్చింది. 9 అనేది ఓన్లీ 1 టైమే వచ్చింది. మరి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఏంటి, ఇదేనే కదా, 3 టైమ్స్ రిపీట్ అయింది 1 అనేది. కాబట్టి 1 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే స్టడీ ద గివెన్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఇచ్చిన పై చార్ట్ను అధ్యయనం చేసి కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ద పై చార్ట్ డిపిక్ట్స్ ది పర్సంటేజ్ ఆఫ్ పాసెస్ ఇష్యూడ్ ఇన్ 4 months అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసెస్ ఇష్యూడ్ విచ్ ఈజ్ 50 ఇన్ దీస్ 4 months టుగెదర్. ఈ 4 నెలల్లో జారీ చేయబడిన మొత్తం పాసులలో ఇది 50, 4 నెలల్లో జారీ చేయబడిన పాసుల శాతాన్ని పై చార్ట్ చూపిస్తుంది అనేసి మనకి ఇక్కడ కొంత డేటా అయితే ఇచ్చాడనమాట.
సో ఇక్కడ ఈ డేటా అనేది సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. ఇక్కడ నేను మే అనే నెల తీసుకుంటా. ఈ నెలలో ఎన్ని పాసుల్ని ఇష్యూ చేశారంటే 12% పాసులను అయితే ఇష్యూ చేశారు. పాసులు అంటే సింపుల్గా మీరు ఏం తీసుకుంటారంటే బస్ పాసులు అనుకోండి. ఓకేనా. సో అలా మే అనే నెలలో ఎన్ని బస్ పాసులని ఇష్యూ చేశారు అంటే 12% బస్ పాసెస్ని అయితే ఇష్యూ చేశారు. అదేవిధంగా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్ తీసుకుంటే ఈ నెలలో ఎన్ని బస్ పాసులని ఇష్యూ చేశారు, 18% బస్ పాసులను అయితే ఇష్యూ చేశారు. అలాగే జూలైలో 50% బస్ పాసెస్ని అయితే ఇష్యూ చేశారు. ఆగస్టులో 20% అయితే ఇష్యూ చేశారు అనమాట. అలా ఈ డేటా చెప్తుందిగా. ఓకేనా. సో ఇంతవరకు డేటా అర్థమైంది కదా. ఈ డేటా ఇచ్చేసి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. దానికంటే ముందు ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి వాడాడు. ఏంటి అంటే చూడండి, అవుట్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పాసెస్ ఇష్యూడ్ విచ్ ఈజ్ 50 అన్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ టోటల్గా పాస్లో ఎన్ని ఇష్యూ అయినాయి అంటే టోటల్గా బస్ పాస్లో ఎన్ని ఇష్యూ అయినాయి అంటే టోటల్గా 50 అనమాట. అంటే మొత్తం కలిపి 50 అనమాట. ఓకేనా. సో టోటల్ ఎన్ని అంటే టోటల్ ఈక్వల్ టు 50 అనమాట. ఓకేనా. ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద నంబర్ ఆఫ్ పాసెస్ ఇష్యూడ్ టు ఫీమేల్స్ ఇన్ మే అండ్ జూన్ వాజ్ 3 and 5 రెస్పెక్టివ్లీ అన్నాడు. వాట్ వాజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పాసెస్ ఇష్యూడ్ టు మేల్స్ ఇన్ మే అండ్ జూన్ టుగెదర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మే మరియు జూన్లలో మహిళలకు జారీ చేయబడిన పాసుల సంఖ్య వరుసగా 3 మరియు 5. మే మరియు జూన్లలో పురుషులకు జారీ చేయబడిన మొత్తం పాసుల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నంబర్ ఆఫ్ పాసెస్ ఇష్యూ టు ఫీమేల్ అనమాట. ఓకేనా. సో ఫీమేల్ ఇన్ మే అండ్ జూన్ అనమాట. అంటే ఫీమేల్కి మే అండ్ జూన్ ఈ 2 నెలల్లో ఎన్ని పాసులు ఇష్యూ చేశారంటే మేలో వచ్చేసి 3, జూన్లో వచ్చేసరికి 5 అనమాట. రెస్పెక్టివ్లీ అంటున్నాడు కదా. సో మేలో 3 ఇష్యూ చేశారు, జూన్లో 5 ఇష్యూ చేశారు. అంటే టోటల్గా ఫీమేల్కి ఎన్ని ఇష్యూ చేశారు ఈ 2 నెలల్లో 8 అయితే ఇష్యూ చేశారనమాట. ఓకేనా. అది అలాగే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ పాసెస్ ఇష్యూడ్ టు మేల్స్ ఇన్ మే అండ్ జూన్ టుగెదర్ అంటున్నాడు. అంటే ఇక్కడ మేల్స్కి ఇదే 2 నెలల్లో అంటే ఇదే మే జూన్ ఈ 2 నెలల్లో మేల్స్కి ఎన్ని పాసెస్ని ఇష్యూ చేశారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని పాసెస్ని ఇష్యూ చేశారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ నెలలేంటి మే జూన్, ఇక్కడ నెలలేంటి మే జూన్. అవునా. ఇక్కడ చూడండి మే జూన్. మరి ఈ 2 నెలల్లో టోటల్గా ఎన్ని పాసులని ఇష్యూ చేశారంటే ఇక్కడ 12%, ఇక్కడ 18%. అంటే ఈ 2 నెలల్లో ఇష్యూ చేసిన పాసులు ఎన్ని అంటే 30% అనమాట. 30%. అవునా. మరి ఇక్కడ టోటల్ ఎన్ని అంటే 50. మరి ఇక్కడ టోటల్ అంటే 100% కదా, 100%. సో 100% ఈక్వల్ టు 50 అవుతుంది. అప్పుడు అందులో 30% ఏమవుతుంది అంటే చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్, 0 ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, 3 5 ఎంత 15 అనమాట. అంటే ఈ 2 నెలల్లో టోటల్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టోటల్గా మే అండ్ జూన్ ఈ 2 నెలల్లో టోటల్గా ఎన్ని ఇష్యూ చేశారంటే 15 అయితే ఇష్యూ చేశారనమాట. అవునా. 15 ఇష్యూ చేశారు. అందులో ఫీమేల్కి ఎన్ని వెళ్ళినాయి, 8 వెళ్ళినాయి. అప్పుడు మేల్కి ఎంత వెళ్ళాలంటే 7 వెళ్ళాలి. అలా మేల్కి ఇష్యూ చేయబడిన పాసులు ఎన్ని అంటే 7 అనమాట. మేల్కి ఇష్యూ చేయబడిన పాసులు ఎన్ని అంటే 7 అనమాట. అర్థమైంది కదా క్వశ్చను. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడనమాట. దీని యొక్క మూలాలను కనుగొనండి అనేసి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ రూట్స్ కదా అడుగుతుంది కాబట్టి ఇవి కూడా ఏమవుతాయి, రూట్స్ అవుతాయి అనమాట. అవునా. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆప్షన్ వెరిఫై చేస్తాం. ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్ నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం, అదేవిధంగా ఆన్సర్ నుంచి కూడా సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం. ఆ 2 ఈక్వల్ అయినాయి అనుకోండి, దానికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం, ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కనుక్కొని దాని నుంచి సెట్ అయింది అనుకోండి, అప్పుడు అదే ఇంకా ఆన్సర్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో అలా మనం ఆప్షన్ అయితే వెరిఫై చేయబోతున్నాం. చూడండి, ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుతుంది, -b/a అవుతుంది. -b/a అంటే ఏమవుతుంది, b అంటే 30, -b అంటే -30/1 అవుతుందా, అంటే ఏమవుతుంది -30 అవుతుంది. అంటే రూట్స్ని యాడ్ చేస్తే -30 రావాలి, ఇక్కడ యాడ్ చేస్తే అసలు మైనస్ వచ్చిద్దా, మైనస్ రాదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ యాడ్ చేస్తే మైనస్ వచ్చిద్దా, రాదు. ఇక్కడ కూడా మైనస్ రాదు. ఇక్కడ యాడ్ చేస్తే మైనస్ వస్తుంది, అదేవిధంగా -30 వస్తుంది. కాబట్టి మిగిలిపోయింది ఇదే, కాబట్టి ఇది ఇంకా ప్రొడక్ట్ కూడా మనకి అనవసరం. ఓకేనా. ఒకవేళ ఇంకొక ఆప్షన్ ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రొడక్ట్ చూసుకుంటాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇంక ఇదే కదా మిగిలిపోయింది, కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే స్టడీ ది గివెన్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి అంటున్నాడు. ఇచ్చిన బార్ గ్రాఫ్ను అధ్యయనం చేసి
తర్వాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి అంటున్నాడు. ద బార్ గ్రాఫ్ డెపిక్ట్స్ ది నంబర్ ఆఫ్ పాలసీస్ పర్చేజ్డ్ ఇన్ మే, జూన్, జూలై అండ్ ఆగస్ట్ అంటున్నాడు. మే, జూన్, జూలై మరియు ఆగస్టులలో కొనుగోలు చేయబడిన పాలసీల సంఖ్యను బార్ గ్రాఫ్ చూపిస్తుంది అనేసి మనకి ఇక్కడ కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇక్కడ నేను మే అనే మంత్ తీసుకున్నా. ఈ మంత్లో ఎన్ని పాలసీలు పర్చేజ్ అయినాయి అంటే ఎన్ని పాలసీలు కొనుగోలు చేయబడ్డాయి అంటే 120 పాలసీలు అయితే కొనుగోలు చేయబడ్డాయి. అదేవిధంగా జూన్ తీసుకుంటే ఇందులో 180 పాలసీలు అయితే కొనుగోలు చేయబడ్డాయి. జూలైలో 240 పాలసీలు అయితే కొనుగోలు చేయబడ్డాయి అనమాట. అర్థమైంది కదా డేటా. సో ఇక్కడ ఈ డేటా ఇచ్చేసి క్వశ్చన్ అయితే ఇచ్చాడు అనమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద నంబర్ ఆఫ్ పాలసీస్ పర్చేజ్డ్ ఇన్ జూలై ఇంక్రీజ్డ్ బై అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ యాజ్ కంపేర్ టు జూన్ అంటున్నాడు. జూలైలో కొనుగోలు చేయబడిన పాలసీల సంఖ్య జూన్తో పోలిస్తే సుమారు ఎంత శాతం పెరిగింది అంటున్నాడు. అంటే ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు అంటే జూన్లో ఉన్న పాలసీలతో పోలుస్తున్నాడు. దేన్ని? జూలైలో ఉన్న పాలసీలని. అంటే జూన్తో పోలిస్తే జూలైలో పాలసీలు అనేవి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దేంతో పోలిస్తే? జూన్తో పోలిస్తే జూలైలో పాలసీలు అనేవి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ జూన్లో పాలసీలు ఎన్ని? 180, జూలైలో పాలసీలు ఎన్ని? 240. అంటే జూన్తో పోలిస్తే ఎంత ఇంక్రీజ్ అయింది? జూలైలో ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 60 ఇంక్రీజ్ అయింది. అవునా కదా? ఎంత మీద ఇంక్రీజ్ అయింది? 180 మీద 60 ఇంక్రీజ్ అయింది. 180 మీద కాబట్టి బై 180 పర్సెంటేజ్ అంటున్నాడు కదా, అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ అంటున్నాడు కదా, కాబట్టి ఇంటూ 100 చేస్తే ఆ పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది అప్రాక్సిమేట్లీ. కాబట్టి ఏమవుతుందంటే చూడండి, ఇదిగోండి 0 0 క్యాన్సిల్, 6 ఒకట్లో 6 ఇక్కడ 3 సార్లు, మరి ఇక్కడ 1/3 ఇంటూ 100 అంటే ఏమవుతుంది పర్సెంటేజ్? 33.33%, 33.33% అనమాట. సో అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 33% అనేసి తీసుకోవచ్చు. సో 33 అంటే ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 అనమాట. అర్థమైందా? జూన్తో పోలిస్తే జూలైలో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అది క్వశ్చన్ అనమాట డైరెక్ట్గా. కానీ ఇది డేటా ఏంటంటే టైం కన్జ్యూమ్ చేయడానికి ఇదంతా సొల్లంతా ఇస్తాడనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఎక్స్ప్రెస్ 4.142 బార్ ఇన్ ద ఫార్మ్ P/Q వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. P మరియు Q పూర్ణాంకాలు మరియు Q నాట్ ఈక్వల్ టు 0 అయిన P/Q రూపంలో 4.142 బార్ను వ్యక్తపరచండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సింపుల్గా ఈ వాల్యూ ఏంటి? 4.142 కదా, 4.142 బార్ అనమాట. దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే ఎలా రాయగలవు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపులే కదా. చూడండి ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ బార్ ఎత్తేసి నంబర్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. నంబర్ ఏమవుతుందో చెప్పండి, 4142 అవుతుందా? 4142 అవుతుంది. మైనస్ ఏం మైనస్ చేయాలి? బార్ దేనికైతే లేదు దాన్ని మైనస్ చేయాలి. అది అంటే 4 అని కదా, బార్ లేనిది 4 అనమాట. సో -4 చేయాలి. డివైడెడ్ బై అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? పాయింట్ తర్వాత 3 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 3 9s పెట్టు. ఒకవేళ ఏదైనా డిజిట్కి బార్ లేకపోతే దాని బదులు 0 పెడతావు అనమాట. కానీ ఇక్కడ బార్ లేకుండా ఏం లేదు కదా పాయింట్ తర్వాత, కాబట్టి వదిలేసాయి. 3 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 3 9s పెడితే సరిపోతుంది. మరి ఇక్కడ పైన వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 42లో 4 పోతే ఎంత అవుతుంది? 38 అవుతుందా? అంటే సింపుల్గా 4138 అవుతుందా? 4138 అవుతుంది. డివైడెడ్ బై 999 అనమాట. ఓకేనా? 4138/999 దట్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 177, ద మీన్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 వరుస సంఖ్యల మొత్తం 177, ఈ 3 సంఖ్యల సగటు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 177. సో 3 నెంబర్స్ ఉన్నాయి అనమాట, 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క సమ్ ఎంత అంటే 177 ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? ద మీన్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ అంటున్నాడు. సో వీటి యొక్క మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీన్ అంటే మనందరూ తెలుసు. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా కదా? బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ సమ్ అంటే ఎంత? 177 ఇచ్చాడు. డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 3 అని కదా, 3 నెంబర్స్ కదా. సో బై 3 వేయాలి, వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. కానీ చాలామంది ఇక్కడ ఈ మాటకి ట్రాప్ అయిపోతారు. ఏంటి? కాన్సిక్యూటివ్ అన్నాడు కదా, కాన్సిక్యూటివ్ అంటే పక్కన ఉన్నాయి కదా. సో ఆ మాట పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నెంబర్స్ ఏంటో కనుక్కోవాలని చూస్తారు. అవునా కదా? అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ x + 1 x + 2 కదా, ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్.
వీటి యొక్క సమ్ అన్నాడు కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేసి దాన్ని 177కి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మీన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. అంత వద్దు మనకి, డైరెక్ట్గా వాడు సమ్ అన్నాడు ఎంత 177, మీన్ అడుగుతున్నాడు. మీన్ అడిగితే ఏం చేయాలి, సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తే డైరెక్ట్గా అయిపోతుంది. మళ్ళీ ఈ నెంబర్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ కాన్సిక్యూటివ్ అయినా అవ్వకపోయినా మనకి నో ప్రాబ్లం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేసుకోకూడదు అనమాట. ఓకేనా, సో చూస్తే ఇక్కడ 3 అనేది 17లో 5 సార్లు పోతుంది. 3 5 15 పోతే 2 మిగులుతుంది, 27 అవుతుంది. అంటే 3 9 సార్లు పోతుంది అనమాట. అలా డైరెక్ట్గా మీన్ ఎంత అంటే 59 అనమాట. ఓకేనా, ఇది మనకు అనవసరం. కాన్సిక్యూటివ్ అయినా అవ్వకపోయినా మనకి మ్యాటరే కాదనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఇన్ ద గివెన్ ఫిగర్ L1 ఈజ్ ప్యారలల్ టు L2 అండ్ P ఈజ్ దేర్ ట్రాన్స్వర్సల్ విత్ యాంగిల్ 4 ఈక్వల్ టు 5x ప్లస్ 35 degrees అండ్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 45 degrees, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇచ్చిన చిత్రంలో L1 ఈజ్ ప్యారలల్ టు L2 మరియు P వాటి విలోమ రేఖ కోణము 4 ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 35 degrees మరియు కోణము 7 ఈక్వల్ టు 45 degrees, ఎక్స్ విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, L1 ఈజ్ ప్యారలల్ టు L2, L1 L2 అనేవి ఇలా ప్యారలల్గా ఉన్నాయి అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, P ఈజ్ దేర్ ట్రాన్స్వర్సల్. ఇదేంటంటే ఇది ఈ రెండింటి యొక్క ట్రాన్స్వర్సల్ అనమాట, అంటే కట్ చేసే లైన్ అనమాట సింపుల్గా. ఓకేనా, విత్ యాంగిల్ 4 ఈక్వల్ టు 5x ప్లస్ 35 degrees అనమాట. ఇది ఇక్కడ 1 2 3 4 ఇవేంటంటే యాంగిల్స్ అనమాట, మళ్ళీ ఏవో అనుకోకండి. ఓకేనా, సో యాంగిల్ 4 ఎంత అంటే యాంగిల్ 4 ఎంత ఇచ్చాడంటే మనకి 5x ప్లస్ 35 degrees ఇచ్చాడు, 5x ప్లస్ 35 degrees ఇచ్చాడు. అదేవిధంగా ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్ 7 ఈక్వల్ టు 45 degrees అనమాట. యాంగిల్ 7 ఎంత అంటే ఇది వచ్చేసరికి 45 degrees ఇచ్చాడు. ఇది ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండు ప్యారలల్, ఇది వచ్చేసరికి ట్రాన్స్వర్సల్ అన్నప్పుడు యాంగిల్ 7 ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ 6 అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. యాంగిల్ 7 ఈక్వల్ టు యాంగిల్ 6, అప్పుడు ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ 6 కూడా ఏమవుతుంది, యాంగిల్ 6 కూడా ఆటోమేటిక్గా 45 degrees అవుతుంది. అవునా కదా, అదేవిధంగా ఇక్కడ యాంగిల్ 6 యాంగిల్ 4 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ 180 అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. సో ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్న ఏంటి ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట, ప్యారలల్ లైన్స్కి మధ్య ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ అనేది ఏమవుతుందంటే 180కి ఈక్వల్ అవుతుంది. అంటే సింపుల్గా సమ్ అంటే వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. వాల్యూ అంటే చూడండి 5x ప్లస్ 35 degrees ప్లస్ 45 degrees ఈ రెండింటి యొక్క సమ్ అనమాట. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, 5x ప్లస్ 35 degrees 45 degrees ఎంత అవుతుంది అంటే 80 degrees అవుతుందా, 80 degrees అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, టోటల్ 180 degrees అవ్వాలి. దీన్ని బట్టి 5x ఈక్వల్ టు ఏమవుతుంది, 100 degrees అవుతుందా, 100 degrees అనమాట. అప్పుడు x ఈక్వల్ టు ఏమవ్వాలి, ఆటోమేటిక్గా 20 degrees అవ్వాలి. అలా x వాల్యూ ఎంత అంటే 20 degrees అనమాట. అర్థమైంది కదా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ కింద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే దగ్గరి ఉజ్జాయింపు విలువ కింది ఎంపికలలో ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు కదా. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది అనేసి అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్ అంటే ఇదేనా కదా, దీన్ని సాల్వ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. సో దాని వాల్యూ అనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి 12.01 అంటే 12 అవుతుంది కదా, 12 అవుతుంది. డివైడెడ్ బై 5.99 అంటే 6 అవుతుంది కదా, 6 ప్లస్ 13.89 అంటే సింపుల్గా 14 అనుకోవచ్చు. మైనస్ 3.002 అంటే 3 అనుకోవచ్చు అనమాట. ఇది క్వశ్చన్ మార్క్కి ఈక్వల్ అవుతుంది. సో సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ముందు డివిజన్ సాల్వ్ చేయాలి కదా, డివిజన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 12/6 అంటే 2 అవుతుందా. సో 2 ప్లస్ 14 మైనస్ 3 అవుతుంది అనమాట క్వశ్చన్ మార్క్ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుంది, 16 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది, 13 అవుతుందా, 13 అవుతుంది అనమాట. అలా క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అవుతుందంటే 13 అవుతుంది అప్రాక్సిమేట్గా. ఓకేనా, సో చూడండి నెక్స్ట్.
ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ 0.7245 బార్ ఈక్వల్ టు ఏ బై బి వేర్ ద హెచ్ఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 1 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి మైనస్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 0.7245 బార్ ఈక్వల్ టు ఏ బై బి అయితే ఏ మరియు బి యొక్క గసాబా 1 అయితే బి మైనస్ ఏ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి 0.7245 బార్ ఈక్వల్ టు ఏ బై బి ఇచ్చాడు. అలాగే ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఇచ్చాడు. ఏంటి కండిషన్ అంటే వేర్ హెచ్ఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 1 అనమాట. సో ఏబి యొక్క హెచ్ఎఫ్ ఎంత అంటే 1 అనమాట. ఏబి యొక్క హెచ్ఎఫ్ 1 అంటే మీనింగ్ ఏంటి, ఏ అండ్ బి ఈ రెండిట్లో 1 కాకుండా ఇంకే నెంబరు క్యాన్సిల్ అవ్వదు. ఈ రెండిట్లో 1 కాకుండా ఈ నెంబర్స్లో 1 కాకుండా ఇంకే నెంబరు క్యాన్సిల్ అవ్వదు అనమాట. అది హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ 1 అంటే మీనింగ్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ముందు అసలు దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే ఎలా రాయగలం అది తెలుసుకోండి ఫస్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి పాయింట్ బార్ ఎత్తేస్తే నెంబర్ ఏమవుతుంది 07245 అవుతుంది. అంటే సింపుల్గా 7245 అవుతుందా 7245 అవుతుంది. సో ఇక్కడ మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి, బార్ దేనికైతే లేదో ఆ నెంబర్ని మైనస్ చేయాలి. అవునా కదా. అంటే 072కి బార్ లేదు అంటే సింపుల్గా 72ని మైనస్ చేయాలి. అవునా కదా. డివైడెడ్ బై అనగానే గుర్తు రావాల్సింది ఏంటి, పాయింట్ తర్వాత 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s పెట్టు. 2 డిజిట్స్కి బార్ లేదు కాబట్టి 2 zeros పెట్టు. అర్థమైంది కదా. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ బై బి అవుతుంది. అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి చూడండి ఇక్కడ 5లోంచి 2 పోతే 3 అవుతుందా 3 అవుతుంది. 4లోంచి 7 పోయిద్దా పోదు కదా. సింపుల్గా ఇక్కడ చూడండి 7245ని దీంట్లోంచి 72 తీసేయండి. 5లోంచి 2 పోతే 3 అవుతుంది. 14లోంచి 7 పోతే 7 అవుతుందా 7 అవుతుంది అనమాట. ఇక్కడ 7 అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది. సో 1లోంచి 0 పోతే 1, ఇక్కడ 7 అనమాట. సో 7173 అవుతుందా. సో 7173 అనమాట. డివైడెడ్ బైలో 9900 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఏ వాల్యూ 7173, బి వాల్యూ 9900 అనేసి తీసుకుంటారు. ఇలా తీసుకోకూడదు. ఇక్కడ కండిషన్ చెప్పాడు ఏంటి, ఏబి యొక్క హెచ్ఎఫ్ అనేది 1 ఉండాలి. అంటే ఇంక ఈ రెండిట్లో ఏమీ క్యాన్సిల్ అవ్వకూడదు అనమాట. అవునా కదా. కానీ ఇక్కడ చూస్తే పైన కింద 9 క్యాన్సిల్ అయింది. అవునా కదా. చూడండి ఈ 9 క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంతా మొత్తాన్ని యాడ్ చేస్తే 18 అవుతుంది. 18 అంటే ఖచ్చితంగా 9 పోతుంది కదా. ఇక్కడ కూడా 18 అవుతుంది అంటే ఇక్కడ కూడా 9 పోతుంది. 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 1100 టైమ్స్ పోతుంది. అదేవిధంగా 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 9 ఏళ్ళు 63. ఇంకెంత మిగులుతుంది అంటే 8 మిగులుతుంది. 87 అవుతుంది. అంటే 9 9 81 అంటే 6 మిగులుతుంది 63 అవుతుంది. అంటే 9 ఏళ్ళు 63 సరిపోయిందా. సో 797 1100 ఇంక ఈ రెండిట్లో ఇంకేది క్యాన్సిల్ అవ్వదు అనమాట. అప్పుడు క్యాన్సిల్ అవ్వట్లేదంటే మీనింగ్ ఏంటి, ఈ రెండింటి యొక్క హెచ్ఎఫ్ అనేది 1 అనమాట. కాబట్టి ఏ ఇది తీసేసుకోవచ్చు, బి ఇది తీసేసుకోవచ్చు అనమాట. అర్థమైందా. సో ఇప్పుడు ఈ కండిషన్ తీసుకొని మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, బి మైనస్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బి మైనస్ ఏ అంటే సింపుల్గా 1100 మైనస్ 797 అనమాట. 1100 మైనస్ 797 అవునా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 10 వచ్చిందా, 10లోంచి 7 పోతే 3 అవుతుంది. ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 9 పోతే 0 అవుతుంది. అంటే 03తో ఎండ్ అవ్వాలి. 03 అంటే ఇదిగోండి 303 అనమాట. లేదు అంటే ఇక్కడ 10లోంచి 7 పోతే 3 సరిపోయిందా, మొత్తం 303 అయింది అనమాట. ఓకేనా. ఇక్కడ కనుక మీరు బి వాల్యూ 9900, ఏ వాల్యూ 7173 తీసుకుంటే ఆన్సర్స్ అనేవి రావన్నమాట. ఇక్కడ చాలా డిఫరెన్స్ వచ్చింది. కావాలని చూడండి 9900కి 7173కి డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత అవుతుంది, 10లోంచి 3 పోతే 7 అవుతుంది. 9లోంచి 7 పోతే 2 అవుతుంది. 8 ఉంటుందా, 8లోంచి 1 పోతే 7 అవుతుంది. 9లోంచి 7 పోతే 2 అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ డిఫరెన్స్ వేరువేరుగా వచ్చినాయి కదా. అందుకే కండిషన్ చెప్పాడు ఏబి యొక్క హెచ్ఎఫ్ అనేది 1 ఉండాలి. అంటే ఇంకా ఏబిలో ఇంకేం క్యాన్సిల్ అవ్వకూడదు. మరి ఇక్కడ చూస్తే ఏబి అనుకోవచ్చా అంటే అనుకోకూడదు. క్యాన్సిల్ చేస్తే 9 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసిన తర్వాత 797 1100 ఇక్కడ క్యాన్సిల్ అవ్వవు అనమాట. ఇక్కడ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి డైరెక్ట్గా ఏ బి తీసేసుకోవచ్చు అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే an electric pump can fill a tank in 5 hours
డ్యూ టు ఏ లీకేజ్ ఇన్ ద ట్యాంక్ ఇట్ టేక్స్ 7.5 hours టు ఫిల్ ద ట్యాంక్. హౌ మచ్ టైమ్ విల్ దిస్ లీక్ టేక్ టు empty the full tank if water does not get in or out of the tank through any other point during this period అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విద్యుత్ పంపు ఒక ట్యాంకును 5 గంటల్లో నింపగలదు. ట్యాంకులో లీకేజీ కారణంగా ట్యాంకు నింపడానికి 7.5 గంటలు పడుతుంది. ఈ కాలంలో మరి ఏ ఇతర పాయింట్ ద్వారా ట్యాంకు లోపలికి లేదా బయటకు నీరు రాకపోతే ఈ లీక్ పూర్తి ట్యాంకును ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, అన్ ఎలక్ట్రిక్ పంప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 hours. సో ఇక్కడ ఎలక్ట్రిక్ పంప్ ఒకటి ఉందన్నమాట, సే ఫర్ ఎగ్జాంపుల్ పి. సో ఇదేం చేస్తుందంటే ఒక ట్యాంక్ని కంప్లీట్గా 5 అవర్స్లో ఫిల్ చేయగలదు. కంప్లీట్గా 5 అవర్స్లో ఫిల్ చేయగలదు కాబట్టి ప్లస్ తీసుకోవాలన్నమాట. ఇది ఎందుకు తీసుకోవాలో నేను తర్వాత చెప్తాను. ఫిల్ చేయాలి కాబట్టి పి అనే పైపు 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, డ్యూ టు ఏ లీకేజ్ ఇన్ ద ట్యాంక్ ఇట్ టేక్స్ 7.5 hours. ఇట్ అంటే ఎవరు అంటే ఇనీషియల్గా ఉన్న పైప్ అనమాట. ఇనీషియల్గా ఉన్న పైపు ఎంత టైం తీసుకుంటుంది, 7.5 hours టైం తీసుకుంటుంది టు ఫిల్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి. సో ఇక్కడ ఈ పైప్ ఏదైతే ఉందో ఇది లీకేజ్ కారణంగా అంటే దీంతో పాటు లీకేజ్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఫిల్ చేస్తూ ఉంటుంది, ఒక పక్కన లీకేజ్ బయటకు పంపిస్తూ ఉంటుంది అనమాట. అలా కనుక జరిగితే అప్పుడు ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 7.5 hours పడుతుంది అనమాట. 7.5 అంటే 15/2 అని కదా, 15/2 అనమాట. ఇంత టైం పడుతుంది అనమాట. అయితే ఇక్కడ లీక్ ఏం చేస్తుంది, వాటర్ని బయటకు పంపించేస్తుంది. కాబట్టి దీనికి సైన్ అనేది నెగిటివ్ సైన్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అది తెలిస్తే కనుక్కోండి, లేదంటే సింపుల్గా ఇక్కడ ఇది టైం కదా, సో టైంకి రేషియో కట్టండి. టైంకి రేషియో కడితే ఏమవుతుందండి, చూడండి టైంకి రేషియో ఏమవుతుంది, 5:15/2 5:15/2 టైమ్స్ ఇవే కదా, రేషియో కట్టండి. రేషియో కడితే ఏమవుతుందంటే చూడండి ఒకసారి, 5 1 టైమ్, 5 ఇక్కడ 3 టైమ్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2:3 అవుతుందా, 2:3. ఇది టైమ్స్కి రేషియో. ఓకేనా, 1 minute. ఇది టైంకి రేషియో. అప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి, ఇక్కడ వచ్చే ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే చూడండి, ఎఫిషియన్సీ టైం ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, దీనికి ఇన్వర్స్ అవుతుంది అంటే 3:2 అవుతుంది అనమాట. సో 5కి ఎదురు ఎఫిషియన్సీ 3 ఉండాలి, 15/2కి ఎదురు 2 ఉండాలన్నమాట. 5కి ఎదురు 3 ఎఫిషియన్సీ ఉండాలి, 15/2కి ఎదురు 2 ఎఫిషియన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఏమవుతుంది, 5x3 చేయి వచ్చింది, 15/2 × 2 చేయి వచ్చింది. ఏ చేసినా సరే మనకి టోటల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. సో 5 3s ఎంత, 15 అనమాట. అంటే సింపుల్గా 15 లీటర్స్ అనుకోండి. ఇది టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ వాటర్ డస్ నాట్ గెట్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్ అంటున్నాడు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, బయట నుంచి వాటర్ ఏ పాయింట్ గుండా లోపలికి రావట్లేదు, అలాగే లోపల నుంచి బయటకు పోవట్లేదు. ఈ కండిషన్ అనమాట. ఈ కండిషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మచ్ టైమ్ విల్ దిస్ లీక్ టేక్ టు ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ అంటున్నాడు. ఇలా బయట నుంచి వాటర్ రావడం కానీ లేదా లోపల వాటర్ బయటకు పోవడం కానీ జరగట్లేదు. అలా కనుక ఉంటే అప్పుడు ఈ లీక్ ఉంది కదా, సో లీక్ ఎల్ అనమాట. ఈ లీక్ అనేది టోటల్ ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఎంప్టీ చేయగలుగుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా, లీక్ అనేది టోటల్ ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఎంప్టీ చేయగలుగుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో లీక్కి సంబంధించిన టైం అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేయాలి, మనం చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ చెప్పండి, పి యొక్క ఎఫిషియన్సీ ఎంత, పిది సింగిల్గా ఎంత ఎఫిషియన్సీ 3. వీళ్ళిద్దరిది కలిస్తే 2 అవ్వాలి. అప్పుడు ఎల్లది ఎంత అవ్వాలి, ఖచ్చితంగా -1 అవ్వాలి. అంటే సింపుల్గా దీని మీనింగ్ ఏం లేదు, -1 అంటే మళ్ళీ కంగారు పడకండి. వీడు 1 అవర్లో, అవర్స్ కదా ఇచ్చింది, 1 అవర్ వరకే ఎఫిషియన్సీ. సో 1 అవర్లో 1 లీటర్ని బయటకు పంపించేస్తాడు. వీడేమో 3 లీటర్స్ ఫిల్ చేస్తే వీడు అందులోంచి 1 లీటర్ బయటకు పంపించేస్తాడు. అలా వీళ్ళిద్దరికి కలిస్తే 1 అవర్లో 2 లీటర్స్ అయితే ఫిల్ చేస్తాడు అనమాట. అది దీని మీనింగ్. అలా వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే -1 అనమాట. ఓకేనా.
ఇది గుర్తుపెట్టుకోండి, మైనస్ అనేది జస్ట్ సైన్ అనమాట, బయటకు పంపిస్తుందా లేదా లోపలికి తీసుకుంటుందా, అది ఇక్కడ దీని సైన్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ట్యాంక్ని ఈ లీక్ అనేది ఎన్ని గంటల్లో ఎంటీ చేయగలుగుతుంది అనేసి అంటున్నాడు. సో టైం అడుగుతున్నాడు కాబట్టి సింపుల్గా ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై వీడియో యొక్క ఎఫిషియన్సీ అంటే సింపుల్గా మైనస్ పెట్టకపోయినా నో ప్రాబ్లం. ఎంత అవుతుందంటే 15 అవర్స్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 15 అవర్స్లో ఈ లీక్ అయితే ఎంటీ చేయగలుగుతుంది టోటల్ ట్యాంక్ని. ఓకేనా. 15 అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ మైనస్ సైన్ ఎందుకు అర్థమైంది కదా, బయటికి పంపించేస్తుందని మీనింగ్ అనమాట. 15 అవర్స్లో టోటల్గా ట్యాంక్లో ఉన్న వాటర్ని బయటికి పంపించేస్తుంది. అర్థమైంది కదా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² - 3x - 5 = 0, దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ a/b అండ్ b/a ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బీలు 2x² - 3x - 5 = 0 అనే సమీకరణానికి మూలాలు అయితే a/b మరియు b/a మూలాలు కలిగిన వర్గ సమీకరణం ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకేం చెప్పాడంటే చూడండి, ఏ అండ్ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² - 3x - 5 = 0. అంటే ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, a/b అదేవిధంగా b/a ఈ రెండు రూట్స్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ రెండు రూట్స్ అంటే ఈ రెండిట్లో ఏమున్నాయి, ఏబి వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని ఇక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఏబి అనేవి దీని యొక్క రూట్స్ కాబట్టి దీని యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేసి ఒకదాన్ని ఏ ఒకదాన్ని బి అనుకొని ఇక్కడ a/b b/a ఈ రెండు రూట్స్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే x² యొక్క కోఎఫిషియంట్ అంతా +2 ఇంటూ కాన్స్టెంట్ అంతా -5 అంటే సింపుల్గా ఇది ఏమవుతుంది, -10 అవుతుందా. అంటే 10 యొక్క ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న -3 రావాలి. అవునా కదా. 10 యొక్క ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న -3 రావాలి. అలాంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 10కి అలాంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే 5 2s అయినా కదా, 5 2s అనమాట. సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న -3 రావాలి. మరి సబ్ట్రాక్ట్ చేయాలంటే చూడండి, ఇదిగోండి -5 + 2 సబ్ట్రాక్ట్ చేయండి. 2లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే -3 వచ్చిద్దా, -3 అనమాట. అదే దీని మీనింగ్. సో చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు 2x² - 3xని ఎలా రాసుకోవచ్చు, +2x - 5x రాసుకోవచ్చా లేదా, -5x - 3x సరిపోయింది కదా, -5 = 0 అనమాట. మరి ఇక్కడ చూస్తే 2x కామన్ వచ్చిద్దా, 2x కామన్ వస్తే x ఉంటుంది, ఇక్కడ +1 ఉంటుందా, +1. అలాగే -5 కామన్ వచ్చిద్దా, -5 కామన్ వస్తే మళ్ళీ x +1 ఉండిద్దా, =0. సో దీని నుంచి x+1 కామన్ తీయొచ్చా, x+1 కామన్ తీయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ 2x మిగులుతుందా, 2x, ఇక్కడ -5 = 0. ఇక్కడ దీన్ని =0 చేస్తే x వాల్యూ ఏమవుతుంది, x వాల్యూ 1 -1 వస్తుంది. దీన్ని =0 చేస్తే ఏమవుతుంది, ఇది -5 అటు వెళ్తుంది, 5 అవుతుంది, 2 బైలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది, 5/2 అవుతుందా, 5/2 అనమాట. ఇక్కడ x వాల్యూస్ అంటే ఏంటి, రూట్స్ అనమాట. రూట్స్ అయినా కదా, రూట్స్ అనమాట. మరి ఇక్కడ రూట్స్ అంటే ఏం చెప్పాడు, ఏబి అన్నాడు. అంటే ఇది ఏ అనమాట, ఇది బి అనమాట. లేదంటే ఇది బి, ఇది ఏ, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఏమన్నాడు, a/b అదేవిధంగా b/a ఈ రెండు రూట్స్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ వీటి వాల్యూస్ ఏమవుతాయి చెప్పండి. a/b అంటే ఏమవుతుంది, -1/5/2 అవుతుందా, అంటే -2/5 అవుతుంది కదా. ఈ 2 పైకి వెళ్ళిపోయి దీని వాల్యూ ఏమవుతుంది అంటే -2/5 అవుతుంది. అప్పుడు దీనికి రెసిప్రొకేషన్ కదా, దీన్ని తిరగదిప్తేనే ఇది వచ్చేది. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది అంటే సింపుల్గా దీని వాల్యూ -5/2 అవుతుంది అనమాట. -5/2 దీన్ని తిరగదిప్తే ఇది వచ్చింది అనమాట. ఓకేనా. ఈ రెండు రూట్స్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటున్నాడు. సో ఈ రూట్ ఆల్ఫా అనుకో, ఈ రూట్ బీటా అనుకో, ఈ రెండు రూట్స్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమవుతుందంటే x² - α + బీటా ఇంటూ x + ఆల్ఫా బీటా = 0 అనమాట. ఇది దేంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదు అంటే మీరేం చేస్తారంటే సింపుల్గా ఆప్షన్ వెరిఫై కూడా చేయొచ్చు అనమాట. ఆప్షన్ వెరిఫై అంటే
ముందు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కుంటే ఏమవుతుంది, రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వచ్చింది కదా, 1 వచ్చింది అనమాట. 5 5 5 2 2 క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ మైనస్ 1 అయిపోయింది అనమాట. ఓకేనా. ప్రొడక్ట్ ఎంత రావాలంటే 1 రావాలి. ప్రొడక్ట్ అంటే C/A. మరి ఇక్కడ చూస్తే -10/10 వచ్చింది, అంటే -1 వచ్చింది. మనకు కావాల్సింది +1, అంటే ఇది రాంగ్ ఆప్షను. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ చూస్తే 10/10 అంటే 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 10/10 1 అవుతుంది. ఇక్కడ -10/10 -1 అవుతుంది. మనకు కావాల్సిన 1, అంటే ఇది రాంగ్ ఆప్షన్. ఈ రెండిట్లో ఏదో ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ని ఫైండ్ అవుట్ చేయండి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుతుందని చూడండి, ఇది మైనస్ వాల్యూవే, ఇది మైనస్ వాల్యూవే, అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అనేది ఏం రావాలి, నెగిటివ్ రావాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ అనేది నెగిటివ్ రావాలి, అవునా కదా. మరి ఇక్కడ ఈ రెండిట్లో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుతుంది, ఈ రెండిట్లో సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కున్నప్పుడు నెగిటివ్ ఎక్కడ వచ్చిందో అదే మనకు ఆప్షన్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి అసలు, -b/a కదా, -b/a అనమాట. మరి ఇక్కడ b అంటే -29, అప్పుడు -b అంటే 29 అయిద్దా, 29 అయింది. 29/10 అవుతుంది, 29/10 అవుతుంది అనమాట. b అంటే -29, అప్పుడు -b అంటే 29 అయింది. 29/a అంటే 29/10 అవుతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది, మనకు కావాల్సింది నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి -b/a అంటే ఏమవుతుంది, b అంటే 29, -b అంటే -29, -29/a అంటే -29/10 అవుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి నెగిటివ్ ఇది వస్తుంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాజిటివ్ వచ్చింది కాబట్టి పైది రాంగ్ ఆప్షన్ అయిపోయింది అనమాట. ఇక నెగిటివ్ అని ఎలా చెప్పాం, ఇది నెగిటివే, ఇది నెగిటివ్, యాడ్ చేసినా సరే మళ్ళీ మనకి నెగిటివ్ వస్తుంది, ఆ విధంగా చెప్పామన్నమాట. మళ్ళీ ఇది కనుక్కోకుండా సింపుల్గా ఇలా వెరిఫై చేసేసేయండి. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్, కామెంట్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.